జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 9వ లేఖ. పరమ ప్రేమమయివైన అమ్మా రజనీబాబు పత్ని, మీ జాబు చదివి ఎంత అపారమైన ఆనందం పొందానో ఆ ఆనందమయుడైన కృష్ణునికి తప్ప మరెవరికి తెలుసు? అమ్మా, కృష్ణుడు దినదినము మీకు సుఖశాంతులను ప్రసాదించునుగాక. అమ్మా, కేవలం ధనంతోనే జనులు గొప్పవారు కారమ్మా. ఎవరి హృదయాలు విశాలమైనవో వారు అంతులేని పేదవారే అయినా వారే నిజంగా గొప్పవారు. పేదలకు అన్ని వేళలా ధన సహాయం చేయలేకపోయానే అని నీవు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఇతరుల దుఃఖాన్ని చూడగానే నీ హృదయం మెత్తపడింది అంటే పరుల దుఃఖాన్ని నీ దుఃఖంగానే భావించి దానిని నివారించాలనే భావం నీలో సహజంగానే ఉదయిస్తుంది. ఇలా హృదయం మెత్తబడగా ఉన్నట్లుండి హృదయం కరిగి ప్రేమలో అంతర్లీనమయ్యే స్థితి వస్తుంది. అప్పుడు చూడు, ఈ పృథ్వీలోని సకల జీవరాశులు నీ సంతానమేనని గ్రహిస్తావు. నీవు జగజ్జననివై పరమానందంగా కాలం గడుపుతావు. కోరరాని కోరిక కోరిన బిడ్డ దానికోసమే పంతం పడుతుంటే తల్లులు ఆ బిడ్డలను దండించినంత మాత్రాన ఆ బిడ్డల మీద తల్లులకు ప్రేమ లేదని అంటామా? అదేవిధంగా అమ్మా, ఒక బిడ్డ సుఖంగా ఉండి మరొక బిడ్డ దుఃఖంలోనున్న వారిని చూసి సాగటంలో తల్లి సమానమైన ఆనందాన్నే పొందుతుంది. మరింత సహాయం చేయలేకపోయానే అని బాధపడదు. అందుకనే జగజ్జననివిగా తయారు కమ్మని నీతో చెబుతున్నాను. సర్వజీవుల ఎడ ప్రేమానురాగాలు క్రమక్రమంగా పెరుగగా కృష్ణ ప్రేమ జనిస్తుంది. సాధారణ ప్రేమ ద్వారా విశ్వప్రేమను పొందేందుకై శిక్షణ ఇచ్చేందుకే తన నుండి పరుల నుండి ఇంకా పరులను ప్రేమించే నిమిత్తమే ప్రభువు భ్రాంత జీవులమైన మనకు ఈ సంసార అనుబంధాలను ఏర్పరచాడు. వ్యక్తి మొదటగా తనను తాను ప్రేమించుకుంటాడు. అటుపై తన తల్లిదండ్రులను సోదరులను ప్రేమిస్తాడు. ఇంకా పెద్దవాడవుతున్న కొలది వీరినే కాకుండా బాంధవులను ప్రేమిస్తాడు. ఆపై వివాహం చేసుకొని సంసారపరంగా మరికొందరిని చేర్చుకొని అనేకులను ప్రేమించటం అలవర్చుకుంటాడు. ఇంకా కొంతకాలానికి తన పుత్రికల వివాహాల ద్వారా అప్పటి వరకు అపరిచితులైన పరులను కూడా తన వారినిగా చేసుకుంటాడు. ఈ విధముగా వృద్ధి పొంది కేవల బంధుత్వ సంబంధాన్ని వదిలిపెట్టి దానిని మించిపోయి ఆ ప్రేమయే విశ్వప్రేమగా రూపొందుతుంది. దానితో కృతార్థుడై కృష్ణ అని అనగలుగుతాడు. అపారమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. అమ్మా, ప్రేమించడానికి ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు. కేవలం మన మనస్సును విశాలం చేసుకుంటే చాలు అని చెబుతున్నాను. శక్తి ఉంటే డబ్బునిచ్చి బట్టలనిచ్చి పరుల దుఃఖాన్ని తొలగించేందుకై ప్రయత్నించు. మరియు ఎల్లవేళలా మధురమైన అనునయపూర్వకమైన ఓదార్పు బుజ్జగింపులతో కూడిన మాటలతో ఇతరుల కష్టముల ఎడ సానుభూతిని ప్రకటించి వారి కష్టాల్ని తేలికపరచేందుకు ప్రయత్నించు. నీ బిడ్డకు ఒక మామిడి పండును ఇవ్వబోతుండగా ఎవరైనా పేదవాని బిడ్డ నీ దగ్గరకు రావటాన్ని గమనించినట్లయితే
ఆ పండులో నుండి ఒక ముక్కను కోసి ఆ పేద బిడ్డకు అందిస్తే చాలు. దాని వలన వచ్చే నష్టం ఏమీ లేదు. నీ బిడ్డకు 5 చొక్కాలు ఉంటే ఎవరైనా లేనివాని బిడ్డ చలితో బాధపడుతున్నట్లు నీవు గమనించితే వాటిలో నుండి ఒక చొక్కాను ఆ బిడ్డకు ఇవ్వు. దాని వలన నీ బిడ్డకు ఏమీ తక్కువ కాదు. అదే సమయంలో ఒక పేద బిడ్డను చలి నుండి కాపాడిన తృప్తి కలుగుతుంది. ఈ విధంగా మొదలు పెడితే ఆ పిమ్మట హృదయం తనంతట తానే కోమలమవుతుంది. అమ్మా, కృష్ణనామాన్ని ఎన్నటికీ మరువవద్దు. సర్వదా ఆ నామంలోనే మునిగి ఉండు. సర్వ సుఖాలు మీవే అవుతాయి. కావాలంటే చూడండి, సకల మనోరథాలు ఈడేరుతాయి. దేనికి కొరత ఉండదు. కృష్ణనామాన్ని మరచిపోయి పొందే రాజత్వం కూడా నరక భోగమేనని తలచండి. ఆభరణములలో తులసిమాలను కూడా మెడలో ధరించండి. దాని వలన శరీరము, మనస్సు పవిత్రంగా ఉంటాయి. ఇక ఈ బిడ్డ మీద కొద్దిగా ప్రేమ దృష్టిని నిల్పండి. మీ ప్రేమకగు హర. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇక్కడ 3లో 1లో 7లో రజనీబాబుకి రాశారు ఉత్తరం. ముందర భక్తకోటికి నమస్కరిస్తూ రజనీబాబుకు చాలా లెటర్స్ రాశారు. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే, ఈ పృథ్వీపై మనం బ్రతికే కొద్ది రోజులు త్రోవ పక్కనున్న పాంధశాలలో బాటసారి రాత్రిపూట విశ్రాంతి కోసమనే గడిపే కాలం వంటిది. ఏదో విధంగా కాలం గడిపోయా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పృథ్వీ సత్రంగా చెప్పారు. అలాగే ది వరల్డ్ ఈజ్ స్టేజ్ అంటారు. అంటే ఇది జగన్నాటకం అంటారు. ఏదేమైనా సరే ఇక్కడ ఏంటంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పడం. కనుక మనం ఇక్కడే ఉంటాము, శాశ్వతం అనే భావన ఉన్నంతకాలం ఆధ్యాత్మికంగా ఎదగనట్లే. పైకి అంటున్నాం, ఈ యొక్క చెప్పిన లెటర్ని కాదంటలేదు, సంస్కారం ఉంది, కానీ అవును అనలేకపోతాం. అవును అనాల్సింది ఏంటంటే మనస్సు దాటిన తర్వాత హృదయంలో ఉండాలి. మనం బ్రెయిన్తో లాజిక్గా ఆలోచిస్తే తర్కం మనకి ఎక్కదు. మనసు ఇంటెలిజెన్స్ తెలివి ఉపయోగిస్తుంది. కానీ ఇది హృదయ భాష, హృదయంతో వినాల, యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఈ పృథ్వీపై బ్రతికే కొద్ది రోజులు పాత సత్రంలో బాటసారి వల్లే ఉంటాం. అంటే ఆత్మ ఇక్కడికి వస్తుంది, రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది అని అర్థం. ఇక్కడ ఆత్మ దేహాన్ని తీసుకున్నప్పుడు ఇక దానికి తిరుగుడు ఉండదు కదా, అందుకే విశ్రాంతి కోసమే ఇక్కడికి వస్తాము అంటున్నారు. అట్లాగే మనం మన ఇంట్లో కూడా మన సత్రం అనుకోవాలి. ఇప్పుడు మీరు రాధమ్మ అనే ఒక ఉంటుంది, తన ఇల్లు రాధమ్మ సత్రం అనుకోవాలి. అంటే తను ఉండదు అని. మరి ఎందుకు వచ్చింది? మరునాడు చేయబోయే ప్రయాణం ఏదో ఉంటుంది. ఆత్మ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక మజిలి, ఈ శరీరం ఒక మజిలి, ఈ ఇల్లు ఒక మజిలి, విశ్రాంతి స్థానం అంటారు. అందుకని మనం ఈ భావం లేకపోతే, ఈ వైరాగ్య భావం లేకపోతే ఏమీ లేనట్లే. కాకపోతే జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది, చెప్పడా పనికి వస్తుంది. కాదు, నీలోని అనుభవించాలి కదా. కనుక మనం ఎలా అనుకోవాలి, మనం గడిపే కాలం విషయం చెప్తున్నారు. రాత్రిపూట విశ్రాంతి కోసం సత్వంలో ఉన్న వాళ్ళుగా భావించాలి అంటున్నారు. అలా విశ్రాంతి తీసుకోకుండా పక్కన వాళ్ళతో దెబ్బలాట పెట్టుకున్నాం అనుకోండి, మర్నాడు ప్రయాణం చేయలేం కదా. మనం శ్రీశైలం వచ్చాం, మర్నాడు వెంటనే ఏంటంటే మహానంది వెళ్ళాలి. అప్పట్లో ఏంటంటే గుర్ర బండ్లు ఇవి ఉండేవి, ఇప్పుడులాగా కార్లు ఉండేవి కాదు. కనుక మనం చీకటి పడక ముందే మహానంది చేరిపోవాలి. ఈ ప్రయాణికులతో దెబ్బలాట పెట్టుకుంటాం, తోటి ప్రయాణికులు సత్వం ఉండే వాళ్ళతో, వాళ్ళు కూడా మనకి దెబ్బలాడతారు. అందువల్ల వాళ్ళు నిష్పాపుల్ని పాపులుగా మార్చాం మనం. పాపం వాళ్ళకి ఏం తెలియదు, మన అజ్ఞానవశాత ఇలా చేస్తున్నాం. కాబట్టి మనం ఏ భావంతో ఉండాలి? ఇక్కడ ఈ పృథ్వీ బతుకుతున్నాం అయ్యా, ఇది మనం ఉండము, ఈ వస్తువులన్నీ కూడా కృష్ణుయే అనుకోవాలి.
ఇప్పుడు కృష్ణుడు ఇచ్చాడు అనుకునేటప్పుడు ఏమవుతుంది? ఒక కృతజ్ఞత కలుగుతుంది, ఒక ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక 10 ఏళ్ళు మా ఇంట్లో పెట్టుకుని పోషించి అన్నీ చేసి అనుకోండి, ఏ వస్తువు చూసినా, ఏ చదువు చూసినా ఆయన భిక్షే కదని ఆనందం కలుగుతుందా లేదా మీకు? అదే కృతజ్ఞత. అందుకని ఒక భావన చేయమన్నాడు. ఏమన్నాడు? ఈ గడిపే కాలాన్ని ఎలా అనుకోమంటున్నాడు? జాగ్రత్తగా వినండి, పట్టుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్ పట్టుకోవాలి. మీ భార్యలు, బిడ్డలు అన్నీ మీ దగ్గర ఉంచుకోండి, ఎవరికి ఒక్కర్లా. కానీ ఇది కృష్ణుడు ఇచ్చాడు అనే భావన చేస్తే తప్పేమిటి? ఈ గీత ఎప్పటికీ ఇస్తాం? నాకు ఇదే అర్థం కాదు. ఇది కృష్ణుడు ఇచ్చాడు అనుకుంటే తప్పేమిటి? భావనే కదా. ఆ భావనలో వైరాగ్యం వస్తుంది. ఒకవేళ కృష్ణుడు ఇచ్చాడు, కృష్ణుడు తీసుకెళ్తాడనేటువంటి భావన వల్ల ఖేదం రాదు, ఇక్కడ అంటుకొని జీవించడం, వాసనలు రావు. వాట్ విల్ బి గివెన్ బై కృష్ణ విల్ బి టేకెన్ బై బ్యాక్ అనే భావన లోపలికి వెళ్ళటంలా. వెళ్తే ఇన్ని టీచింగ్ లెక్కలా మీరు వెంటనే నామలోకి వెళ్ళిపోతారు. నేను కూడా అంతే, మాట్లాడుతున్నాను, మౌనం వహించడమే. కాబట్టి ఈ భావన, ఈ వ్యూ, ఇది లోపల ఉండాల. ఈ కాలం, అటువంటి కాలాన్ని మనం ఎలవల గడపమంటే నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఉండలేను, అదే నాకు ఇష్టం, ఇలాంటి చింతలతో నీ యొక్క మనసు దాంట్లో లగ్నమైందనుకో, ఇంకా నువ్వు ఎలాగా అంటే కాలాన్ని వృధా చేస్తున్నావు. కాలం తిరిగి రాదు. కాలాన్ని ప్రవాహంలో బ్రహ్మాది దేవతలే కొట్టుకుపోతారు. కాలాతీతుడు ఒక్క కృష్ణుడే. కాలం చాలా విలువైంది. పోయిన కాలం తిరిగి రాదు, ఇన్ని లక్షల చిన్న తిరిగి రాదు. కాలం విలువ తెలియకపోతే జీవితం విలువ తెలియనట్లే. జీవితం విలువ తెలియకపోతే ఏమీ తెలియనట్లే. మనం ఎట్లా గడపాలి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సత్వమా భావించండి, ఇది నీదేది కాదు. కృష్ణుడు ఇచ్చాడు ఇవన్నీ కూడా, భార్యని, బిడ్డల్ని, ఆస్తులు. ఎందుకు? ఆయన్ని పొందటానికి. దిగులు లేకుండా ఆహారం ఇచ్చాడు. కానీ ఇది కర్తగా మనం భావిస్తున్నాం. కాబట్టి మర్నాడు చేయబోయే ప్రయాణం కోసం అవసరం శక్తిని పుంజుకోవాలి. అది బుద్ధిమంతుడు. ధీశక్తి. ధీ అనేవాడు ధీరుడు. వాడు ఎన్ని కష్టాలు పడ్డా ఈ యొక్క పడవను తీరాన్ని తీర్తాడు. ధీ బుద్ధి కావాలి మనకి. బుద్ధి అంటే ఎక్కడ వస్తుంది? ఈ పాగలన్నా చదువుతున్నామే, ఇదే బుద్ధి. దీంతో మనం జీవించాల. అప్పుడు ఏమవుద్ది? నీ మనస్సే నీకు మిత్రుడు. మిత్రుడు అంటే ఇట్లా సద్బుద్ధి కలిగిన ఆలోచన నడిపే నీ మనస్సు అని. ఇది లేకపోతే నీ యొక్క మనసు నీకు శత్రువు, నిన్ను ప్రాకృతి వైపు నడిపిస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ధీ ఇంద్రియాలంటే కంట్రోల్ చేసి ఆ కళ్ళాలు బిగించి అర్జునుడు ఎలా విధంగా కృష్ణుడి చేతిలో పెట్టి అలా పెట్టేయాలి మనం. కాబట్టి ఏవేవో చిన్న కారణాలతో తోటి ప్రయాణికులతో పోట్లాట పెట్టుకొని కూడిన సంభాషణ అన్నాసిరిగా తిట్టుకొని అవివేకులు కాలం గడిపేస్తారు. అలా కాలం గడిపిన వాళ్ళంతా అవివేకులే. కాబట్టి ఉభయులు నష్టపోతారు. వాళ్ళు నష్టపోతారు, ఆ పాపంలో మనం నష్టపోతాం. విశ్రాంతి ఉండదు, అలసటపోదు. అలసట అంటే ఏమిటి? ఆత్మ నీళ్ళు ఆనందంగా ఉండటానికి ప్రభునామిస్తే విశ్రాంతి తీసుకుంటుంది. దాన్ని ఈ దెబ్బలాటలు, చిక్కులాటలు చేస్తే అలసట పోదు కదా. తిరిగి ఏం ప్రయాణం చేస్తాను? ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలి. ఇక మళ్ళీ ఈ గోతులేక పడుతున్నాం. జీవికి తగిన శరీరం వచ్చే జన్మకు రాదు కదా. సో ఈ యొక్క విధి అంతా కూడా నీ చేతిలో ఉంది. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. నీ యొక్క జీవితంలో వచ్చే జన్మకు ముళ్ళ బాట వేసుకుంటావు, పూల బాట వేసుకుంటావు, ఇప్పుడే తేల్చుకో. డిసైడ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ విధి? నిన్నటి కృత్యమే. రేపు నువ్వేం చేసావు అదే రేపు విధి. నిన్న ఒకరిని తన్నావు, రేపు వాడు నిన్ను తంతాడు. కాబట్టి ఈ భూమి ఇంకా చెప్పి ఆదాన ప్రదానములకు దారి తీస్తుంది. ఏమి ఇస్తుంది? వేప మొక్క నాటావు, చేదు విత్తనాలు వస్తాయి. తులసి మొక్క నాటావు, మంచి సుగంధం వస్తుంది. కాబట్టి నీ ఆలోచనల గింజల్ని ఏం పాతావో అదే నీకు మహావృక్షం అవుతుంది. ఆలోచనలు ఆచితూచి సాగని. కాబట్టి ఈ పృథ్వీ సంబంధించిన ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా చెప్పాడు. ఆందోళన పడకుండా రేయింబవళ్ళు హరిపాద పద్మముల మీదన ధ్యాస నిలిపి శక్తిమంతం అంటే కారణ శరీరం అంతా కూడా శక్తిగా తయారవుతుంది. ధ్యాసే ధ్యానం. ఆరోగ్యవంతులుగా తయారు కావడం. ఆరోగ్యవంతులు ఇక్కడ ఏమిటి అర్థం? మనస్సు, శరీరం రెండు ఆరోగ్యంగా ఉండాలండి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యం లేకపోతే ఏమైనట్లు? అలా ఒకసారి మనసు ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యం లేకపోతే ఏమైనట్లు? ఆరోగ్యం అంటే శరీరము మనస్సు కలిసి ఉంటాయి. డాక్టర్ ఓన్లీ భౌతిక శరీరాన్ని చూస్తాడు. ఈ భవరోగి వైద్యుడారనాథ్ నీ మనసును కూడా చూస్తాడు. ఆరోగ్యవంతులుగా తయారు కావాలడమే బుద్ధిమంతులైన వారు చేయవలసిన పని. అన్ని విధములు ఇదే కర్తవ్యం చెప్తున్నాడు. ఇది కర్తవ్యం. అసలు యాక్చువల్గా ఏం చెప్పాడంటే ఒక్కటే పండగ కొడుతు 3:20 చెప్పాడు. నేను వచ్చింది హరినామం చేయడానికి, జీవికర్తం ఇదే. ఇక నా తిండి బట్టలన్నీ కూడా హరినాథుడు చూస్తాడు. ఆయన ఆలోచన మనం ఎత్తుకోవటం ఇది అజ్ఞానం అంటాడు. ఎంత బాగా చెప్తున్నాడు. కాబట్టి
ఈ మాత్రం భావం లేకపోతే వైరాగ్యం ఎలా వస్తుంది? ఏ మాత్రం పట్టు సడులుతుందండి? పట్టుకుంది మనమే, సంసారాన్ని వదలవలసింది మనమే. ఆ వదలవలసిన శక్తిని నామం ఇస్తుంది. సో నామం అనే వజ్రాయంతో దాన్ని విధిరించి వేసేయాలి. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు? కర్మ సిద్ధాంతం చూడండి. నాయన ఈ భూమి మీదకి మనం ఎవరికి వారమే? మనకే ప్రత్యేకించి నిర్దేశించిన పనుల మీద వచ్చాం. సో బిలీఫ్, మన కర్మ మనం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ అప్పులు నిలుచుకోవాలి. కొత్తగా అప్పు చేస్తే అట్లా. ఈ అప్పు తీర్చడానికి మౌనంగా ఉండాలి, ప్రభునామం చేస్తూ సహిస్తూ ఉండాలి. సహించక ఎదురు తిరిగామనుకోండి, మళ్ళా కొత్త అప్పు వచ్చింది. మనం జన్మెత్తు కర్మ పెంచుకున్నాం తగ్గించుకున్నాం అంటే చూడండి. సో కర్తవ్యం చేయబడి మహాపాపం. ఏమిటి కర్తవ్యం? జీవినామం చేయాలా, అది కర్తవ్యం. కాబట్టి మనం వాటి విషయమై బాధపడకూడదు. కర్మ తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం, ప్రభువుతో మనం మాట్లాడుకుని యాక్సెప్ట్ చేశాం. మనం ఎవరికి అన్నం పెట్టలేదు అనుకోండి, ఉదాహరణకు అలా చనిపోయిన తర్వాత ఆ ఆత్మను లేపుతాడు ప్రభు. లేపి తీర్పదినాన, నాయన నువ్వు ఎవరికి అన్నం పెట్టలేదు, నీకు ఆకలి ఇస్తాను, దానివల్ల ఇతరులకు దానం చేసే శక్తి ఆకలి తెలుస్తుందంటే వద్దు వద్దంట. కాదు, నీ మంచి కోసం చెప్పి ఒప్పిస్తాడు. ఆ విధంగా ప్రభువుతో ఒప్పుకొని ఎవరికి వారం నిర్దేశించే పని మీద వచ్చాం. వాటిని బాధపడద్దు, పూర్తి చేయాలి. ఎలా పూర్తి చేయాలి? ప్రభునామంతో సహనంతో పూర్తి చేయాలి. అందువలన అలాంటప్పుడు వ్యర్థమైన ఆలోచనలతో అమూల్యమైన సమయాన్ని అర్థం చేయడం దేనికయ్యా అంటే కాలం విలువ చెప్తున్నాడు. అమూల్యమైన సమయం. లాస్ట్లో మృత్యు వచ్చింది, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా వాళ్ళకి ఆస్తి వివరాలు చెప్పాలంటే యముడు కొన్ని లక్షలు ఇచ్చినా ఆగాడు. యమపాశం. మనం ఇప్పుడు ఆశాపాశాలతో ఉన్నాం, బద్ధ జీవులం, ఆశాపాశాలతో కట్టబడి ఉన్నాం. అందుకే యమపాశం వేస్తాడు. మనం బుద్ధిజీవులుగా తయారు కావాలి. అది బద్ధుడు కానివాడే బుద్ధుడు. వ్యర్థమైన ఆలోచనతో అమూల సమయాన్ని వ్యర్థం చేశావా, నువ్వు బద్ధుడైపోతావు, కట్టుబడి ఉంటావు. ఈ వర్తమానం పోతుంది, వర్తమానం నీ యొక్క చేతిలో ఉంది. అందుకే ఏమంటాడంటే ప్రభు చెప్తాడు, ఈ యొక్క జ్యోతిష్కం, ఈ సోది చెప్పాలి దానికి వెళ్ళొద్దాయి అంటాడు. కృష్ణుడు కూడా చెప్తాడు ద్రౌపదికి కూడా. ఎలా అంటే, కృష్ణ ఏం జరుగుతుందో చెప్పి మొత్తం చెప్పాడు. ఇక బాధపడుతుంది. ఎవరైతే భవిష్యత్తు తెలుసుకున్నారో వర్తమాన సుఖం లేదన్నాడంతే. ఇంకా ఇప్పుడే దిగులు పడుతుంటావు. అందుకే రేపు చచ్చిపోతాను తెలియక కానీ ఇప్పుడే చచ్చిపోతాడు 7 సార్లు అంటాడు. మనకెందుకు అవన్నీ కూడా ప్రభు మీద కొలేసి మన పని ఒక్కటే, ప్రభునామం చేయడమే. సంసారం ఉంటాం, సంసారం మనలో ఉండదు. అది శక్తి ఇస్తుంది. ఈ సమయంలో హరినామస్మరణ చేస్తూ హరి గుణగానం చేస్తూ జీవితం సార్థకం చేసుకోకూడదు అని అడుగుతాడు. ప్రశ్నేశాడు. అంటే ఏమిటి సార్థకం? అంటే ఏమిటి? వచ్చిన పని పూర్తి చేసి, కర్మను పూర్తి చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎదుగుదల అంటే ఏమిటి తెలుసునా? సాధన అంటే ఏమో తెలుసిన? వదలడమే ఎదుగుదల. నీ వీక్నెస్ అని వదిలేసాయి, ప్రభువు కాళ్ళ ముందు పెట్టు. నాయన ఇన్నాళ్ళు తప్పు చేశాను, నన్ను క్షమించు. అమ్మ కుసుమ నామం చేస్తాను, విడిపిస్తుంది. హరినామాన్ని నిన్నటికి మరవద్దు. కానీ సమయములో దుర్లభమైన సమయం అంటే ఇది తిరిగి రాదు. ఛాన్స్ ఒకసారి వస్తుంది, దురదృష్టం తలుపు తీసేవారు కొడుతుందంట. అందుకని మనకి ప్రభువు ఉన్నాడు, అబ్బా నామం ఉంది, భక్తులు ఉన్నారు, సోనామకి తీర్థం ఉంది. ఇవన్నిటినీ కూడా ఎందుకు సార్థకం చేసుకోకూడదు? అనంతకొండంలో కూర్చొని ధ్యానం చేయండి, అమ్మ ముందు కూర్చొని ధ్యానం చేసుకోండి, కుసుమహరా కుసుమహరా అని చేయండి. కాబట్టి ఇటువంటి విలువైన సమయంలో అతి సామాన్యమైన పార్థివ విషయాలు మ్యాటర్ గురించి మాట్లాడి కాలాన్ని గడిపివేయటం ఎవరికి ఉచితం కాదు. చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. దిస్ ఇస్ ది టైమ్ టు స్పెండ్ యువర్ టైమ్ నేమ్ ఆఫ్ ది లార్డ్. ఎవరికి ఉచితం కాదు, మంచిది కాదని చెప్తున్నాడు. అవకాశం లభించినప్పుడల్లా నిర్జన ప్రదర్శనకి వెళ్ళండి. ఇప్పుడు నిర్జన ప్రదర్శన లభించింది మనకి. ఏకాంతంగా ఉండండి, హరిప్రేమతో కూడి ఉండండి, హరిని గురించి ప్రసంగంలో ఉండండి, ఆయన గురించి చింతనలో నిమగ్నమైన ఉచితమైన చింతన చింతన చింతన. అందుకే చెప్పాడు, కులరమణి ఉపపద్ధతి గురించి ఆలోచించినట్లు ఒక చెప్తున్నారు. ఒక వేశ్య ఎవరినో ఉంచుకుంది, వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు, ఎన్ని పనులు చేసిన. అలాగే లోభి అయిన వాడు ధనం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అలాగే చింతన మోక్షం ఇస్తుంది అని చెప్పాడు. ధ్యానం ఏం చేస్తుంది? మనిషిని ఒక దగ్గరికి లాకొచ్చి కూర్చోబెడుతుంది మనసుని. అట్లంచి చింతన చేసుకోవాలి. చింతన అంటే చింతనామృతం. రాధ చింతించి కృష్ణుడిగా మారిపోయిందట. కృష్ణుడు చింతించి రాధగా మారిపోయాడట. అది ఈ యొక్క నాథవాళ్ళు గమనించారు. చింతనామృతం అంటున్నాడు. ఆహాహాహా, అది ఎలా లభిస్తుంది? హరి ప్రేమన్మతుల వారితో కూడి వాళ్ళు ఏం చేస్తున్నారు? తరంగాలు, వైబ్రేషన్స్, వాళ్ళ శక్తి వల్ల నిన్ను కూడా అలా మార్చేస్తారు. అది ఎక్కడ? నిర్జన ప్రదేశంలోకి వెళ్ళండి.
అప్పుడేమవుతావు, నీ మ్యాటర్ అంతా స్ప్లిట్ అయిపోతుంది. అంటే నువ్వు బహిర్ముఖం తిరిగే మనసు మ్యాటర్ ఇప్పుడు అంతర్ముఖంగా వచ్చేస్తావు. స్పిరిట్ అంటే ఆత్మశక్తి, అదే స్త్రీ శక్తి, ప్రకృతి శక్తి. స్పిరిట్ మ్యాటర్ ఏకమైతే అప్పుడు నీవుగా ఉంటావు. అలాగే ఎలా వస్తుంది అంటున్నారు, హరినామం చేయగా చేయగా హృదయాన్ని మొక్కవని శక్తి. మొక్కవటం అంటే ఏమిటి చెప్పిన ఉదాహరణ చెప్తాను. ఒక రాయి పగిలిపోయింది అనుకోండి, బండపరప్పుడు పనికిరాదు. అలాగే విగ్రహం చేయి విరిగితే మొక్కపోయింది అనాలి, ఇరిగింది అనకూడదు. మొక్కపోతే పనికిరాదు. మొక్కవని దృఢంగా ఉండే శక్తి వస్తుంది ఎప్పుడు హరినామం చేయగా. దృఢంగా అంటే సంసారానికి లొంగవు. నీకు సంసారం లొంగాల్సిందే. అది ఇప్పుడు హరినామం చేయగా కుష్మారా 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 అని తీవ్రమైన ఆర్తితో చేయాలి. శక్తి అది కృష్ణుడు కొనగలే ధనం, శక్తి. లాలస్తా ఇంకా చేయాలి, నామం చేయాలి, ఇంకా చేయలేకపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని సారీమా వలి, హరిదాసు వలి అద్భుతంగా చేయాలి. సాధారణమైనవి అసాధారణమైన అన్ని విధాల భయాలు దూరంగా పోతాయి. ఇంక నీకు భయం ఏమిటి? హరి ఉండగా, నా అండ ఉండగా భయం ఏమిటి? ఆవరింజయు ఈ యొక్క సాయం లేనిదే ఈ జీవితం సాగదు. రైట్, ఆయన స్పిరిట్ పవర్ కొద్దిగా లేకపోతే మనం సాగలేము. నిరానందం యొక్క నీడ కూడా దగ్గరకు రాదు, సమస్య లేదు. ఎప్పుడు ఆనందంగా ఉంటావు. జీవితం సర్వదా పరిపూర్ణంగా గడిచిపోతుంది. చూడండి ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇంకా భయం ఏమిటండి మనకి? మార్గం నడవాలి, మార్గం వేరు పైన వేరు. మన మార్గం తెలుసుకున్నాం, పైనుంచి ఎట్లా అంటే నాట్ ప్రాక్టికల్. కాబట్టి మార్గం వేరు పైన వేరు. పయనించాలా, నీ మనసు దాంట్లో ప్రవేశపెట్టి నడుస్తూ ఉండాలా. ఒక్కడిగైనా ముందుకు వేశావా అని క్వశ్చన్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఎంత తెలుసుకున్నావని కాదు, ఎంత సాధించావు, ఎంత సంపాదించావని కాదు, ఎంత దాచిపెట్టావు. చూడండి ఇక్కడ ఎంత బాగా సాధన గురించి హరినాథ్ ప్రభు చెప్పినట్లు ఎవరు చెప్పలేదు. అద్భుతం, పరమాద్భుతం. నిరంతరం నీడ కూడా నీ దగ్గర రాదంటారు. చూడండి, నీడే రాకపోతే ఆనందమే వస్తుంది, మనకి నిరంతరం రాదు. ఇంతటి సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం జార విడుచుకుని, అంటే నామయోగాన్ని విడుచుకుని భయానికి అశాంతానికి కారణభూతమైన సాంసారిక ఆలోచనలో చింతలలో కాలయాపన చేసావు. నిజంగా భ్రాంతికి లోనైన వారెందుకు సందేహం. మనం ఎప్పుడు భ్రాంతి వీడుతాం. చెప్తుంటాను, చింత 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 ప్రతికున్న మనిషిని కాల్చి బారేస్తుంది. బీపీ షుగర్లు రావడానికి అదే కారణం. లోపల రోగాలు లేవు, ఈ ఆలోచనలే రోగాన్ని పుట్టిస్తాయి, అవే తెప్పిస్తాయి. అంటువ్యాధులు కాదు, ఇవన్నీ కూడా ఏది షుగర్ అన్నీ కూడా లోపల ఉండే దిగులు. ఈ చిత్రమైనటువంటి సంసారం ఇది కొన్ని జన్యువుల ద్వారా, కొన్ని ఆలోచనల ద్వారా వస్తాయి. అయినా సరే వాన్నిటిని జయించవచ్చు అని చెప్తున్నారు. నామాయుధం. హరిని స్మరించగా స్మరించగా సామాన్యమైన కోపీయం గోచిగుడ్డ కూడా ఉండదు అని దాన్ని ధరించాలి. ధ్యాస కూడా అద్దండి అది నిస్సంగం. వాడికి గోచి ఉందా లేని గుర్తు లేదంట. అబ్బా, అంతటి పరమ వైరాగ్యం అనేటువంటి శ్రీశ్రుకు బొమ్మ గుర్తొచ్చాడు. చూడండి, తమాన్యము కూడా అంతే. నాయనా నీవే పసుపు కొమ్మలు ఇచ్చా, నువ్వే తీసుకుపో. నీ భర్త నాకు కావాలమ్మా ప్లేక్ అంటే తీసుకెళ్ళిపోమన్నది. నేను అటుగా మరియంగా రాదు. ఈ యొక్క సంతోషం కోసమే నేను పసుపు కొమ్మలు పెట్టుకుంటున్నాను, ఈ తాలిబొట్లు. నా ఆనందం కోసం కాదు, నేను అట్లా మురుస్తాను అనగానే ఆయన తట్టుకోలేక మహాప్రభు హరనాథ్ హృదయాంతగతమైనటువంటి ఒక లెటర్ రాశారు. దాన్ని పిండల్చిన అలా మార్చారు. చదువుకోండి, బ్యూటిఫుల్. హరిని స్మరించగా స్మరించగా సంపద మాట అటుంచి మానమును దాచుకునేందుకు అవసరమైన గోచిగుడ్డని సొంతం చేసుకునే కాంక్షను కూడా అదృశ్యమవుతుంది. ఇది యథార్థమే, నో డౌట్. అందుకే అమానీనా మానిదేనా కీర్తన సదా హరిహి అన్నారు. నేను ఎవరైతే అవమానిస్తారో సన్మానించు అంటే నీకు శత్రుభావన పోతుంది. అప్పుడు కీర్తన చేసే అధికారం వస్తుంది. సదాహి. అసలు ఇవన్నీ కూడా కల్పితాలు కదా. దేహాభిమానం ఇంకా ఏమిటండి, మనోభిమానం ఏమిటండి, ఇవన్నీ కల్పితములు. ఇది పృథ్వీ సత్రం అంటున్నాడు. సత్రం అన్నాళ్ళు ఉంటావా నువ్వు? అందువల్ల ఇంటిని సత్రంగా భావన చేసి మాట్లాడు, అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. నువ్వు ఎవరికి ఏమైనా అక్కడ భావన గీత గీయండి. భావ దారిద్ర్యం ఉందండి. ఆ భావన చేయడం ఇబ్బంది ఏమిటి? వదలమన్నాడా? ఇది నాది కాదు, కృష్ణుడు ఇచ్చింది అనుకోవడానికి ఇబ్బంది ఏమిటి? చూడండి ఎంత బాగా చెప్తాడు. శ్రీసుఖ మహాభావు ఆ దిగంబరోన్మత్తుని పాదాలు చెంత గొప్ప గొప్ప మహారాజు మకిటాలు కూడా కిరీటి దొర్లిపోతాయంట. చూడండి, అంత అలావు 60,000 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి దశరథుడు కూడా పుత్ర సంతానం కోసం వశిష్ఠుని కలవాలని
3 కిలోమీటర్ల దూరమని గుర్రాన్ని కిరీటాన్ని కూడా తీసేసి పాదరక్ష లేకుండా నడిచి వెళ్ళాడు. అది అట్లా మహాత్ముని అప్రోచ్ చేయాలి. అది దీనివల్ల మహనీయుడు అవుతాడు. ఇప్పుడు చెప్పు యథార్థం అని చదువుకోండి అని చెప్పాడు. కనుక బాబా పృథ్వీ సంబంధించిన ఔన్నత్యం నీకు ఎందుకయ్య, వాడు అంత సంపాదించాడే, వాడికి 2 కార్లు ఉన్నాయి, మనకి ఏం పని అండి, నువ్వు వచ్చిన పని ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి, అలా ఆలోచించు. మనసుకు బుద్ధి చెప్పాలి. ఆ వ్యూ లోపలుంటే ఇన్నర్ వ్యూ అదే పనిచేస్తుంది. దాంట్లో చూడాలి మనం. పృథ్వీ సంబంధించిన ఔన్నత్యం వంక కానీ అధోచితం వంక కానీ నీ దృష్టిని సారించవద్దు. ఇలా నామం చేయాలి. దిక్కు శూన్యుడై నామం చేయమంటే ఇదే. లోపల అవన్నీ చూడకూడదు. నువ్వు ఒక్క నామం తప్ప ఏమి కనపడకూడదు. నీ దృష్టి సారించకుండా ఎల్లప్పుడూ ఆర్తితో కూడిన హృదయంతో హరినామాన్ని, కృష్ణుడు మధురమ నామాన్ని చర్మిస్తూ ఎంత బాగా చెప్పు. హౌ టు చాంట్ ఏ నేమ్. ఒకసారి కూర్చున్న తర్వాత లోపల అన్ని విరచి అన్నాడు. చింతన చేస్తూ ఉండు, కళ్ళు మూసుకుని చింతన చేస్తూ ఉండు. ఎంత బాగా చెప్పాడు. నీ దుఃఖాలు దూరం అవుతాయి. సుఖం దుఃఖం నీవే కదా కారణం. సుఖం అంటే ఏమిటి? టీవీతో ఉంటే కాసేపు సుఖం, పిల్లలతో ఉంటే కాసేపు సుఖం, కాసేపు తింటే సుఖం, మళ్ళా దుఃఖమే. కాసేపు అంటే నీ సుఖాలు ఒక వస్తుమే ఆధారపడ్డాయి, అవి ఉంటేనే సుఖం. బట్ ఆనందం దీని మీద ఆధారపడదు. నామం 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 చేయగా నీ దగ్గరే ఉంటుంది. నువ్వు ఎక్కడ నడిచినా నీ ఆనందం నీతోనే ఉంటుంది. కృష్ణనామములు ఉన్న మాదకత ఇదట. మత్తు. అందుకే హరినామే మత్తదాకి అని చెప్పేశాడు. ఫస్ట్ లెటర్, ఫస్ట్ సెంటెన్స్. మత్తుడివై ఉండు. హౌ టు ఫర్గెట్ ది వరల్డ్ బాడీ అండ్ మైండ్ అంటే సమాధి స్థితి అని అర్థం. ఉన్మత్తన స్థితి అదే కదా. అంటే ఏమిటి? నువ్వు మేలుకొనే ఉంటావు కానీ ఉన్మత్తతలో ఉంటావు. ఇది సవికల్ప సమాధి అండి. నిర్వికల్ప కంటే గొప్ప. నిర్వికల్ప అంటే సమాధిలో ఉంటావు, నీకు కనబడవు కాబట్టి నీకే వికారములు కలగవు. సవికల్ప సమాధి అద్భుతమైంది. నువ్వు ఇక్కడే ఉంటావు, ప్రపంచాన్ని చూస్తుంటావు, నీకే వికల్పం రాదు. సో విచిత్రం చూడండి. కాబట్టి ఎంత గొప్ప శక్తి. నీకు అందరూ కూడా కుసుమనాథులుగానే కనబడతారు. కాబట్టి అయ్యా ఏదో అపూర్వ ఆనందంలో మత్తుడైపోతావు, కుసుమనామంలో ఉన్న మాదకత మరి ఇందులో లేదు అంటున్నాడు. అంతేకాకుండా ఎగ్జాంపుల్ చెప్పాడు. సాధారణమైనటువంటి సారాయి మాదకం తాగినవాడు వాడి ఆనందపడతాడట. అబ్బా, సాధారణ మాదక ద్రవ్యం సేవించిన వాడు వానినే మత్తుగా చేస్తుంది. కానీ కుసుమహర ప్రియమైన వాడు ఈ సర్వ జగత్తును ఆ మత్తులో ముంచివేయగలడు. ఇలాంటి మాదక ద్రవ్యం మరేదైనా ఉన్నదా ఇప్పుడు గమనించి చెప్పవయ్యా, నువ్వే పరిశీలించుకో. ఆయన ఆజ్ఞ చేయట్లా, ప్రేమతో చెప్తున్నాడు, బుజ్జగిస్తూ. కాబట్టి అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, కానీ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇలాంటి మాదక ద్రవ్యం మరేదైనా ఉన్నదేమో గమనించి చెప్పవయ్యా. అందుకే గౌరవం నామం చేస్తుంటే అందరూ ఉన్మత్త స్థితి పొందుతారట. వైష్ణవులు రకాలు ఉన్నారట. వైష్ణవుడు ఏం చేస్తాడు? నామం చేయించగలుగుతాడు మన చేత. వైష్ణవ మధ్యముడు అతని చూడగానే నామం చేయాలనిపిస్తుందంట. ఆహాహా, అంత నామధారిగా ఉంటాడు. వైష్ణవోత్తముడు శ్రీ గౌరంగుడు ఏం చేశాడు? జడముల చేత నామం చేపిస్తాడు. ఆయన యాత్ర వెళ్తూ చాకల బండ మీద హరే కృష్ణ ఒక దెబ్బ కొట్టాడు. అక్కడ ఉతుకుతున్నామా, ఒక దెబ్బ కొట్టింది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వణికిపోతుందంట. ఇదేందో ఏదో జ్వరం పట్టుకుందని చెప్పి ఆ గూడెం వాళ్ళు ఆవును పట్టుకుని అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కుసుమార 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 కుసుంహర అంటున్నారు అందరూ. అప్పుడు గూడెం నాయకుడు ఇచ్చిన, ఆయన మేము ఎట్లా పనులు చేసుకోవాలి ఆయన, మరి ఇదేందో జ్వరం పట్టుకుంది, కృష్ణ జ్వరం అంట. అంటే ఆయన ఏమన్నాడంటే, అరే నాయన మీ గుడిసెలో ఉండే అన్నం సద్యం తీసి నోట్లో పెట్టమన్నారు. పెట్టగానే కింద పడిపోయారు అందరూ. అందువల్ల అన్నమును మనం పవిత్రం చేసి తినాలి, నామం చేసి తినాలి, స్మరించి తినాలి, కృష్ణుడు పెట్టిన భావంతో తినాలి, పవిత్రం అవుతుంది. లేకపోతే మనకి ఎంత సంపాదించినా ఈ నామధనం, ఈ 5 చిల్లులు చూసుపులతో కొంత బాగుంది అమ్మాయి, అయ్యే జారిపోయింది, అరే ఈ బిల్డింగ్ బాగుంది జారిపోయింది, వీళ్ళని తిట్టాడే, ఈ 5 చిల్లులు కారిపోతుంటుంది నామధనం. అందుకే అంటాడు అరనాథ్, రాధ అతి విశ్వాసంతో సహస్ర ఛిద్రములు గలకుండా తీసుకొచ్చిందంట. అంటే ప్రతి చిల్లు కృష్ణుడు బూడాడు. అందుకంటాడు హరనాథ్ ప్రభు, మీరు ఎన్నో చెప్తున్నారయ్యా మాకు, మేము ఆఫీస్కి వెళ్ళగానే మర్చిపోతున్నామయ్యా అంటే, అలాంటి కారిపోయకుండా నేను ఏం చేస్తాను సోదరా అంటూ ఈ యొక్క రాధాకృష్ణ ఎగ్జాంపుల్ చెప్పాడు. అందువల్ల నామం చేసి నామధాన్ని నమ్మవాకు, కూడబెట్టుకో, పిసినారి వలే ఆ చూపులు చూడబాకు. అందుకే ఔన్నత్యం ఇంకా చూడొద్దని చెప్పేది. అందుకే ప్రభు ఇంద్రియ కంట్రోల్ ఎంత బాగా చెప్తా చూడండి. బ్యూటిఫుల్, అద్భుతమైన సాధన ఫలం. నేను ఎన్నో చదివాను.
కానీ ఇన్ని పుస్తకాలు చదివిన హరనాథ ప్రభు పుస్తకాలు చెప్పినటువంటి సూక్ష్మమైన నిగూఢమైన విషయాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. కొన్ని వందల పుస్తకాలు చదివా నేను. గమనించండి, ఇలాంటి మాదక ద్రవ్యం మరి ఏదైనా ఉన్నదా అంటే ఏమిటి? హరినామ మత్తు. ఇప్పుడు గమనించి చెప్పండి. ఇంకా చెప్తున్నాడు, తాను సేవించిన వాడు అంటే హరినామాన్ని సేవించిన వాడు, కుసుమనామాన్ని సేవించిన వాడు తాను ఒక్కడి ఊరణ చెందడమే కాక ఇతరులు కూడా ఉత్సాహపరిచి ఉన్మత్తం చేస్తాడు. అది నామం, లివింగ్ రిపోర్ట్. అది చూడగానే మనం ఉన్మత్తులు అయిపోతాం. అట్టా నామం చేయాలి. అబ్బాబ్బా, ఇలాంటి కుసుమ నామాన్ని ఎన్నటికి మర్చిపోవద్దు. నీ ఒక్కరిని స్మరించడం కాదు, వారు వీరుని కాక అందరితో స్మరింపమని చెప్పు బాబా. అది అర్హత. నామం చేయండి, నేను చేస్తానండి. నువ్వు నామం చేయకుండా నేను అది నడిపిస్తా, ఇది చేపిస్తా, సప్తాంచి చేయించావు, కానీ నువ్వు చేయాలి బాగా. ఎంత చేయాలి? నిన్ను చూడగా నామపిస్తా వాళ్ళలో రేగాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. నా పరిస్థితి బంగారాన్ని మోస్తున్న గాడిద వలె ఉందన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాడు ఆయన? ఎన్నో విలువైన రత్నాలు తెచ్చాడు, మనం తీసుకోవట్లేదు. నామరత్నం తెచ్చాడు, భక్తరత్నాలు తెచ్చాడు. యూ ప్లే వాట్ విత్ మీ రిమైన్స్ అన్నాడు. నేను తదంతరం నేను విడిచిన వెళ్ళిన వాటితో ఆనందించన్నాడు. ఏమిటి వదిలేడు ఆయన? నామాన్ని ఇచ్చాడు. హరినాథ్ బాబా పద్మాసన ఫోటో ఇచ్చాడు, అమ్మని ఇచ్చాడు. ఈ ముగ్గురితో మనం నేర్చుకుని ఆడుకోమన్నాడు. యూ ప్లే విత్ వాట్ రిమైన్స్. అందుకని యూ కెన్ క్రాస్ ది భవసాగర్ విత్ డెడ్ బాడీ ఆఫ్ మైండ్. ఈ యొక్క భవసాగరాన్ని నా డెడ్ బాడీతో మీరు వెళ్ళండి. ఏం డెడ్ బాడీ? డెడ్ బాడీ నీళ్ళలో తేలుతుంది, మనిషి మునిగిపోతాడు. ఏమి తేలినంటే ఇవే. ఏమి తేలిని? ప్రభులేఖలు తేలిని. వాటితో తరించండి, ఆ భావాన్ని సొంతం చేసుకోండి. అవి తీసుకోకపోతే ఏమన్నాడు? ఆ గాడిద బరువు మోస్తానే ఉంటుంది, గాడి బరువు దించలేకపోతున్నాం. అందుకన్నాడు, వెళ్ళలేని మహారత్నం మూలగొని మా ద్వారం ముందు నిలబడితే ప్రభు కుసుమహారా కుసుమహారా. ఏమిచ్చి కొంటాం? మా దగ్గర ప్రేమ లేదు. ప్రేమ లేదని నిరుపేదని తెలుసు నాకు. ఐ నో వాట్ ఐ యామ్. అయినా సరే నీవు అతి ప్రేమికుడవు, మతిమూలు అధమున్నావు, నాకు ఇస్తావని తెలుసు. అంతటి కరుణామయుడు ఇంకెవరు లేరు నాయన. నా ఆశ భరోసా నీవే అంటున్నాడు. చూడండి, అబ్బా, యాక్సెప్ట్ ఇట్. భరోసా అంటే మీరు భూలోకం వస్తారని నమ్ముతున్నాడు. ఆయన నమ్మేకని మనం మోసం చేయరాదు, ఓము చేయరాదు. నిజ భక్తులుగా జీవించండి ప్లీజ్. దండం పెడతాం ఈ కాళ్ళకు. నీ వంటి వారే కావాలి నాకు అంటున్నాడు. నితాంతము దుష్టులైన తన బిడ్డను మరవద్దని ప్రేమమైన మా అమ్మతో చెప్పు. కానివ్వండి, దుష్టుడు అంటే ఎవరు? పీడిస్తుంటాడు, నాకు అది కావాలి ఇది కావాలి. అలా మన పీడిస్తున్నాడు. నామం చేయి, నామం చేయి, నామం చేయి. మరువద్దని చెప్పు. దుష్టుడు ఏమి ఇవ్వడు మనకి, వాడు కోరిందే చేయాలి. ఆయనేమో మనకేమిస్తాం? మనకేం కావాలి అన్నీ ఇచ్చేశాడు, ఇంకా ఏమి ఇవ్వాలా? కాబట్టి నామం చేయమంటున్నాడు, భక్తరత్నం కలమంటున్నాడు, నిర్జన ప్రదేశంలో చేయించమంటున్నాడు, చింతన వద్దంటున్నాడు, కాలాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అమ్మ ఆధారం ఉంటేనే బిడ్డకు తండ్రి ఆధారం లభిస్తుంది. అమ్మ అంటే ఎవరు? ప్రకృతి మాత అంటే మీ మిసెస్ అంటే లోపలికి రాని అంటాడు. భక్తి స్త్రీ వంటిది. ఎవరన్నా మనం ఇంట్లోకి వెళ్తాం సతీ సమేతంగా, స్త్రీ ఒంటింట్లోకి వెళ్ళిపోద్ది, మనం బయటే ఉండాలి. అది భక్తి స్త్రీ వంటిది. లోపలికి రానివ్వండి అంటే స్త్రీ ఒప్పుకుంటే అన్నీ ఒప్పుకున్నట్లే. అందుకే ఎల్లకాలము నా ఎడ ప్రేమను చూపించమని ఆమె సన్నిధానం ఆరాము చేస్తున్నాడు. అబ్బా, మన సంరక్షణార్థం ఎంత బాగా చేస్తున్నాడు అని అవగాహన చేసుకోవాలా. ప్రాధేయపడండి, మారాము, నాకు అది కావాలి, నాది కావాలి అని మారాము చేస్తున్నాడు బిడ్డ హరనాథ్. ఎంత చూడండి, నిజంగా నామమే చాలనుకున్నప్పుడు ఈ ఇన్ని లేఖలు ఎందుకు రాశాడు చెప్పండి ప్లీజ్. గౌరంగదేవి నామం చెప్పింది, మరి ఈయన పేనావతారం. ఈయన చదివితే తప్ప నామాన్ని చేయలేము. మనం చాలా దిగజారిన జీవులం, పతితులం, ఆత్మజ్ఞానం లేక దిగజారిన వాళ్ళం, పతితోద్ధారణ. సో పూర్వం కన్నా ఆమె ప్రస్తుతం కొంచెం ఎక్కువగా ఆనందంగా ఉండడం గమనించింది, చాలా సంతోషించాను. ఈ రజనీబాబు ఎక్కడ జారిపోతాడని చెప్పి ఆమెను కూడా కలుపుకుంది రమ్మంటున్నాడు. ఇరువురు ఏకంగా అక్కడికి వెళ్ళలేరు, ఏక మనస్కులు కావాలి. కృష్ణుడు ఆమెను పరిపూర్ణంగా నిలుపు కాక ఇదే ప్రార్థన. నిరుపేదైన తమ ఈ అన్నను మరవద్దని. అంటే రాగభక్తి కావాలి. రాగభక్తి వేరు, అనురాగం వేరు. రాగం అనురాగం, ఏమీ కొన్న ప్రేమ నాకు ఇప్పించండి, నా సోదరి చెప్పండి, వారికి నా ప్రేమను అందించండి అంటూ నా ఆశ ఏమిటి? నామం చేస్తాను, భరోసా ఏమిటి? ముగ్గురు గోలోకం వస్తారు. చింతల్లో వద్దు, గొయ్యిలో పడవద్దు, చింతన గోడ కట్టండి, పైకి వెళ్తారు. గొయ్యి తీసారు, గోడ కట్టారు, చూసుకోండి. గొయ్యి దేవాడు లోపలికి పోతాడు, గోడ కట్టేవారు పైకి వెళ్తూ ఉంటాడు, గోడ ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ. అలా చింతన చేసి మీ యొక్క నామాన్ని గోడ పెట్టుకోండి.
నిరుపేదని, ప్రాపంచికంగా నేను నిరుపేదనమ్మా, నా వంటి పేదలకు ధనం ఇస్తే మీరు అందరికి ఇచ్చినట్లే అంటూ ఎన్నోసార్లు అద్భుతంగా మాట్లాడారు. కుసుమహర 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 భక్తులందరికీ శ్రీదేవి నమస్కారాలు. 3వ భాగం 1వ ఖండంలో 7వ లేఖ. బాబా ఈ లేఖలో కూడా మనకే ఎంతో ఎంతో బోధ చేశారు. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక ఉద్యోగి అతనికి ఉన్నత పదవినిచ్చి ఒక డెప్యుటేషన్ మీద ఒక చాలా దూర దేశానికి పంపిస్తారు. పంపించినప్పుడు అతను భార్య బిడ్డల్ని విడిచి వెళ్లాల్సి వచ్చినా కూడా తప్పకుండా వెళ్తాడు. ఎందుకంటే అది భార్య బిడ్డల మీద ఉన్న ప్రేమే. భార్య బిడ్డలని అనకూడదు, కుటుంబం అనుకోండి, తల్లి తండ్రి భార్య బిడ్డలు, ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమతోనే ఒప్పుకుంటాడు దూరదేశం వెళ్ళి కొన్ని నెలలు ఉండడానికి. కానీ అంత దూరం వెళ్ళి అతని మనసు ధ్యాస అంతా కూడా క్షణక్షణం వీళ్ళ మీదే ఉంటుంది. అమ్మ నాన్న ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో, పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారా, బాగున్నారా, భార్య వీళ్ళందరినీ సమర్థించుకోగలుగుతోందా, నేను లేకుండా వాళ్ళని వదిలి ఇంత దూరం వచ్చానే అని వాళ్ళదే క్షణక్షణం వాళ్ళ మీదే అతని ధ్యాస అంతా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇటు ఏ ఉద్యోగ నిర్వహణకై అక్కడికి వచ్చాడో అది తన విధి కదా, తన బాధ్యత. అక్కడ కూడా తన బాధ్యతను ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించుకుంటూ, ఎందుకంటే అక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకుంటే అంత లాభం అతనికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్న నెల రోజులు ఎన్ని రోజులు ఉన్నా అవన్నీ ఈ జ్ఞాపకాలతోనూ ఈ వీళ్ళని గుర్తు చేసుకుంటూను గడిపి, అలాగే అక్కడ యజమాని దగ్గర కూడా మెప్పు పొంది తిరిగి వస్తాడు. అదే కదా అప్పుడు కథ సుఖాంతం. దే లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అది ఇక్కడ ఈ లేఖలో బాబా మనకేం చెప్తున్నారు, మనందరం ఒక డెప్యుటేషన్ మీద ఈ జీవితం ఇచ్చాడు మనకి బాబా. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని బాధ్యత ఇచ్చి భగవానుడు ఇక్కడికి మనల్ని పంపించాడు. సరే, ఇక్కడ అన్ని బాధ్యతలు బాగా నిర్వర్తించుకొని మనం మన పూర్వకర్మలను నివృత్తి చేసుకుని కొత్త కర్మలు మంచిగానే చేస్తే కదా మనకి మళ్ళీ మంచి జన్మ వస్తుంది. అదన్నీ మనం ఇదివరకు తెలుసుకున్నవే. కానీ మరొకసారి మన మన సింహావలోకనం చేసుకుని గుర్తు తెచ్చుకోవాల్సిన విషయాలే అవి. ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే మరోసారి అలాగా ఇందాక చెప్పుకున్న కథలోలాగే ఇప్పుడు ఈ జీవితంలో ప్రభు ఇచ్చిన కార్యాలన్నీ నిర్వర్తిస్తూ ఆయన మెచ్చుకునేటట్టుగానే మనం ప్రవర్తిస్తూ మన ప్రవర్తనని సరిదిద్దుకుంటూ, అదే సమయంలో మనం ఏ భగవానుడికైతే దూరంగా వచ్చి ఇక్కడ ఉన్నామో ఆ భగవానుడిని నిత్యం స్మరణయందు ఉంచుకొని ఏ పని చేస్తున్నా ఏదైనా ఆయన జ్ఞప్తియందు ఉంచుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ధ్యానంలో ఆయన ధ్యాసలో ఉంటూ ఇక్కడ ఆ భగవానుడు అప్పచెప్పిన పనిని పూర్తి చేస్తూ ఉన్ననాడు తిరిగి మనకి ఉత్తమమైన జన్మ లభిస్తుంది. లేదా ఇంకా ఆయన మెచ్చుకుంటే మనల్ని ఆయన వెంట పెట్టుకొని గోలోకధామానికే తీసుకువెళతాడు. ఇక్కడ కూడా బాబా ఏకాంతంగా ఉండి సాధన చేయడం గురించి మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నారు. ఏకాంతంలో ఉండి సాధన చేయటం, ఎలుగెత్తి ప్రభువుని పిలుచుకోవటం, దానికి ఎవ్వరి అదుపు ఆపు ఉండదు కదా. మన భావాన్ని మనం సప్రెస్ చేసుకోక్కర్లేదు. మన భావాన్ని ప్రభువు మనమే ఉంటాం కాబట్టి చక్కగా ఆయన ముందు మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకుని ఆనందంగా ఎలుగెత్తి పాడుకుంటూ ఆనందంగా ఎలుగెత్తి ఆయన గుణగానాన్ని చేసుకోమంటున్నారు బాబా. అలా ప్రభు గుణగానాన్ని చేసుకున్నప్పుడే ప్రభువు
మనకు దగ్గరవుతాడు అంటున్నారు. అప్పుడు ఇతర సాంసారిక బాధలు అవి కూడా ఏమి దరి చేరవు అంటున్నారు. దుర్గమమౌ ఈ జీవన పదమున, దుర్గమమౌ ఈ జీవన పదమున, తోడుగా నుండర సర్వదా, నీ దయయే నాకాధారమురా అని హాయిగా ప్రభువు ఉనికిని నమ్ముతూ ప్రభువు దయను ఆశ్రయిస్తూ మనం ఆయన నామాన్ని స్మరించుకోవడమే. అలా ప్రభునికి జీవితాన్ని అంకితం చేయగలిగిన నాడు ఒక ఉన్నత ఉచ్ఛ స్థితికి భక్తుడు చేరతాడు. ఒక ఉన్మాద స్థితి, బాహ్య స్మృతి పూర్తిగా వదిలిపోతుంది. అంతటి ఉన్మాదవస్థలో భక్తిలో మునిగిపోతాడు ఆ భక్తుడు. అంతటి కరుణ ప్రభువు చూపుతాడు. ఆ భక్తుడు అంతటి ఆర్తితో భగవానుణ్ణి స్మరించుకుంటూ ఉన్నప్పుడు భక్తుడు భగవానుడు తప్ప ఇతర స్పృహ, బాహ్య స్మృతి, ప్రాపంచిక స్పృహ ఏది మిగలనంత పరిస్థితి, మిగలనంత స్థితికి ఆ భక్తుడు చేరిన నాడు ఓహో బాబా ఎంత అదృష్టవంతుడు అవుతాడు కదా, ఆ భక్తుడు ఎంతటి అదృష్టవంతుడు అవుతాడో కదా బాబా. ఆ పరిస్థితిలో దుఃఖం అనేదే ఉండదు, ఏ రకమైన బాధ ఉండదు, అరిషడ్వర్గాలు ఉండవు, ఏ నెగిటివిటీ ఉండదు. బ్రహ్మానందమే, పరమానందమే. ప్రభు ప్రేమలో మునిగి నామోన్మత్తులమై ఉందుముగాక అని ప్రభువు మనందరికీ, రజనీబాబుతో సహా మనందరికీ చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇక్కడ మనమే కాకుండా మన తోటి ఇతరులను, ఇతర ప్రజలను, ఇతర మిత్రులను కూడగట్టుకొని అందరికీ అందరినీ ఈ ఆనందాబ్ధిని ఓలలాడించమని ప్రభువు చెప్తున్నారు. అన్యాపదేశంగా బాబా మనకు నామ ప్రచారాన్ని బాగా చెయ్యమని చెప్తున్నారు. నాయన మాకు ఆ శక్తిని నీవే ప్రసాదించు తండ్రి. అందరినీ కూడగట్టుకోవాలంటే దానికి చాలా శక్తియుక్తులు అవసరం. అవి నీవే కదా నాన్న మాకివ్వాలి. అలాగే ఇక్కడ రజనీబాబుకి చెప్తున్నారు, మనకు కూడా చెప్తున్నారు ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు సంసార రథానికి ఎలాగైతే వారు 2 చక్రాల లాంటి వాళ్ళు, ఇలాగా మనకు ఆ బండి సాధనా మార్గంలో పయనించడానికి కూడా 2 చక్రాలు సమానంగా నడిస్తేనే మంచి సాధన జరుగుతుందని బాబా చెప్తున్నారు. ఎప్పుడూ బాబా చెప్తారు, తల్లులు ప్రేమ ముందుగా కావాలి నాకు అని. అలాగే తల్లిదండ్రులు ఇరువురు ప్రేమ కావాలి అని మన హరనాథుడు చిన్న హరనాథుల్లాగా చెప్తున్నారు. అందువల్ల మనం అందరం కూడా బాబా వాక్యాలను ఏమరకుండా మనసులో పూర్తిగా వాటిని ఎల్లప్పుడూ నిలుపుకొని ఆయన దయతో వర్ధిల్లుదుముగాక. జై కుసుమహర. హరనాథ కల్పతరువెదుటనేయుండగ నమ్మవదేటికే ఓ మనస. హరనాథ కల్పతరువు ఎదుటనేయుండగ
నమ్మవదేటికే ఓ మనస భవ బాధలందు పడి మ్రగ్గరు వారల బడలిక తీర్చునే ఓ మనసా ఒక 3 దినముల ముచ్చటకై విడనాడెద శాశ్వత సౌఖ్యమున్ సరితోడు నీడయై తిరిగెడు శ్రీహరుతోడ సుఖింపవే సంతతము హరనాథ కల్పతరు వెదుటనే యుండగ నమ్మవదేటికే ఓ మనస మన శ్రేయము కొరకై జీవితమర్పించిన కరుణామయుడాతడెగా ఎడబాయకుండ అప్రాకృత దేహము బడసియు మనలో నుండెనుగా హరనాథ కల్పతరు వెదుటనే యుండగ నమ్మవదేటికే ఓ మనస ఏ వేళల ఏదవసరమో ఎంచి ఇచ్చువాడా ప్రభువే మన త్రోవ జూపి బృందావని చేర్చెడు దొరయా పాగల్ హరుడొకడే హరనాథ కల్పతరు వెదుటనే యుండగ నమ్మవదేటికే ఓ మనసా. సీతారామయ్య తాతగారు ఎంత బాగా పాడుకున్నారు ఈ పాట బాబా కోసం. కుసుమహర. నాకు మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలని ఉందండి. మనం స్ట్రగుల్ అవుతున్న డేస్లో డబ్బు సంపాదన కొద్దిగా ఉంటుంది, దాన్ని ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం. ఏ ఖర్చు వచ్చినా ఎంతో ఆలోచించి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక షాపింగ్ చేసినా, లేదా ఏదన్నా ఆఖరికి ఇంట్లో ఏదైనా ఒక పని మనమే చేసుకుంటే, వేరే వాళ్ళకి చెప్పకుండా మనం చేసుకుంటే డబ్బులు మిగులుతాయని అలా ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకుని ఫ్యూచర్ కోసం దాచి ఉంచుకుంటాం కదా. మామూలు వ్యావహారికమైన పైసలే, డబ్బులే అంతలాగా మనం జాగ్రత్త పడతామే. మరి నామధనం బాబా అంటారు కదా, మీరు ఒక టైం రాగానే మనం మన ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలి కదా ఈ జీవితం నుంచి. అప్పుడు దారిబద్ధంగా మీరు నామధనాన్ని కూడబెట్టుకోండి అని బాబా చెప్పున్నారు కదా. మరి ఆ నామధనాన్ని కూడబెట్టుకోవడంలో కూడా ఇంతే జాగ్రత్తగా ఏ రకంగానూ సమయాన్ని వృధా చేయకుండా, వ్యర్థ కార్యకలాపాలు, ఒక సత్సంగాలు అవి తప్పితే సరే కుటుంబ పోషణ, కుటుంబారానికి తగిన సమయాన్ని మనం ఇచ్చుకుంటూ ఉంటాం. కానీ అందులో కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు సత్సంగం చేస్తూ, అనవసరమైన గొడవల్లోకి అంతా దూరకుండా, అనవసరమైన కార్యకలాపాల్లో టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా, తర్వాత ఎక్కువగా బాదరబందీలు పెట్టుకోకుండా, తర్వాత చాలా మంది మీద అపేక్షలు పెంచుకోకుండా ఉంటే కూడా ఆ సమయం అంతా కూడా మనకు మిగులుతుంది. అదంతా వృధా కాకుండా ఈ దారిబద్ధంగా ప్రభునామాన్ని, నామధనాన్ని కూడబెట్టుకోమని బాబా ఎన్నోసార్లు మనకి చెప్పి ఉంచారు. మరి అంతే కదా, మనం మన ప్రయాణానికి, మామూలు ప్రయాణానికైనా అంతే కదా. మనం ట్రైన్ ఎక్కామంటే కొంచెమే డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఒక జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి వెళ్తాం. లేదు ఇంకాస్త సంపాదించుకుని కొంచెం కంఫర్టబుల్గా వెళ్దాం అనుకుంటే సెకండ్ క్లాస్లో వెళ్ళొచ్చు. ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటే ఫస్ట్ క్లాస్లో వెళ్ళొచ్చు. లేదు నిజంగా ఇంకా బాగా సంపాదించుకుంటే ఫ్లైట్లోనే వెళ్ళొచ్చు, వెళ్ళగలిగిన చోటికి. అందువల్ల అలాగే నామధనం కూడా కదా, మనం నామధనాన్ని ఎంతగా కూడపెట్టుకుంటే అంతగా మనం ప్రభువుకి దగ్గరగా అవుతాం. ఆయన్నే మన మనసులో కేంద్రీకరించి ఉంచుకుని మనం ఎప్పుడు మన మనసు ఆయన చుట్టూతో తిరుగుతూ ఆయన్నే చూస్తూ ఉంటే అది ఎల్లప్పుడూ మనం ఇంకా ఈ నామధనాన్ని ఎక్కువ సంపాదించుకోగలుగుతాం కదా.
అప్పుడు ఆయనకి దగ్గరగా ఉండి ప్రయాణం చేస్తాం. అంటే మంచి ఉన్నత శ్రేణిలో ఉండి ఆయన దగ్గరగా ఉండి మనని వెంట ఉండి గోలోకధామానికి తీసుకువెళతాడు. మనందరికీ ప్రభువు ఆ నామస్మరణం చేసుకునే శక్తిని ఇవ్వవలసిందిగా భగవానుణ్ణి మరీ మరీ ప్రార్థిస్తూ జై కుసుమహర. జై కుసుమహర. ఆత్మేశ్వరైన కుసుమేశునికి ప్రణమిల్లుతూ పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నమస్కరిస్తూ, నేను రాధారాణి, కాకినాడ నుండి. నేను పాగల హర్నాథ్ 3వ భాగంలోని 7వ లేఖ గురించిన భావాలను మీ ముందుంచుతున్నాను. ఈ లేఖను శ్రీ హర్నాథ్ మహాప్రభువు శ్రీ రజనీకాంత ఘోష్ గారికి వ్రాశారు. ముందుగా ఠాకూర్ అంటున్నారు, ఈ పృథ్వీపై మనం బ్రతికే కొద్ది రోజులు త్రోవ పక్కనున్న పాంధశాలలో బాటసారి రాత్రిపూట విశ్రాంతి కోసమని గడిపే కాలం వంటిది అంటున్నారు. అంటే మనం ప్రయాణం చేస్తూ చేస్తూ విశ్రాంతి కోసమని గడిపే కాలమే ఈ జన్మ అని చెప్తున్నారు. ఎక్కడికి మన ప్రయాణం? అంటే జీవుల ప్రయాణం ఎక్కడికి? తమ స్వస్థానమైన ప్రభుని సన్నిధానాన్ని చేరుకోవడం కోసమే కదా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాము. ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు గడిచాయి. చావుకు పుట్టుకకు మధ్య ప్రయాణం చేస్తూ పుట్టుకకు చావుకు మధ్య ఈ సత్రమనే ప్రపంచంలో రాత్రి విశ్రాంతని జన్మను గడుపుకుంటున్నాం. ప్రభువే నిర్మించిన ఈ దేహాలనే గదుల్లో ప్రవేశించి మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మను లభించిన దానిని అనుభవిస్తున్నాం. కానీ మనకి తెలుసు, మన కళ్ళ ముందే ఈ సత్రంలోనికి అనేక మంది వస్తున్నారు, అనేక మంది పోతున్నారు. అయినా కూడా మనం తెలివి తెచ్చుకోవటం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక తాపత్రయాలు, ఏవో ఒక చింతలు, ఏవో ఒక భయాలు, ఎన్నో గాలిమేడలు, ఎన్నో ఎన్నో పథకాలు, వీటితోటి కాలం అంతా గడిచిపోతుంది. భగవంతుడి మీదకి చూపు మళ్ళటం లేదు. ఒకవేళ మళ్ళినా ఎప్పుడు మళ్ళుతోంది? ఎప్పుడో ఇంకా వయసు మీరిపోయి ఈ ప్రయాణం మొదలవ్వడానికి, అంటే ఇంకా రేపు బయలుదేరాలి అన్నట్లుగా ఉన్నప్పుడు మనకి అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. కానీ హర్నాథ్ మహాప్రభు ఏం చెప్తున్నారు? అనవసరంగా ఇలా సమయాన్ని వృధా చేయకుండా హరినామాన్ని తీసుకుని ఎప్పుడూ కూడా ఈ పృథ్వీకి సంబంధించిన ఏ విషయం గురించి కూడా అనవసరమైన ఆందోళన పడకుండా రేయింబవళ్ళు హరిపాద పద్మాల మీదనే ధ్యాసను నిలిపి శక్తిమంతులుగా, ఆరోగ్యవంతులుగా తయారు కావడమే మీ కర్తవ్యం అని చెప్తున్నారు. అంతేకాదు, ఈ భూమి మీదకు మనం ఎవరికి నిర్దేశించిన పనులను చేయడానికి వారం వచ్చాము. కానీ వాటి విషయం గురించి బాధపడడం, పడినా పడకున్నా కూడా వాటిని పూర్తి చేసి వెళ్ళవలసిందే. అందుకని అనవసరమైన ఆలోచనలతో సమయం వ్యర్థం చేయవద్దు. హరినామస్మరణ చేస్తూ జీవితాలను సార్థకం చేసుకోండి. హరినామాన్ని ఎన్నటికీ మరవవద్దు అని చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళి సంకీర్తన చేయమంటున్నారు. ఉచ్చైశ్రవంతో గట్టిగా హరినామాన్ని పలకమంటున్నారు. ఏకాంత ప్రదేశంలో, నిర్జన ప్రదేశంలో ఎవరుంటారు? హర్నాథ్ మహాప్రభువు, మనము తప్ప. మరి మన తండ్రి ముందు మనకి ఏ బిడియము, ఏ జంకు, ఏ సంకోచము ఉండవు కదా. హాయిగా, ఆనందంగా, తన్మయత్వంతో మనల్ని మనమే మర్చిపోయి హాయిగా గట్టిగా సంకీర్తన చేయవచ్చు, నామం చేయవచ్చు. అలా కాని పక్షంలో ఏకాంతంగా మన మనసులో చేసుకోవచ్చు. హర్నాథ్ మహాప్రభు ఏం చెప్తున్నారు? ఎప్పుడూ కూడా హరి గురించిన ప్రేమోన్మత్తులైన వారితో కూడి గాని, అంటే ఇక్కడ కుసుమహరుల గురించిన ప్రసంగాలతో గాని, వారి యందు ప్రేమతో ఉన్మత్తులైన వాళ్లతో గాని, ఆయన గురించిన చింతనలో గాని నిమగ్నమై ఉండటమే ఉత్తమమైన పని. అలా చేయగా హృదయానికి ఎంతో శక్తి లభిస్తుంది. అనవసరమైన అన్ని భయాలు దూరంగా పారిపోతాయి అని చెప్తున్నారు. నిజంగా హరనాథ భక్తులు ఎంతో మంది కుసుమహర నామజపంతో వారి యొక్క బాధలను, భయాలను, అనేకమైన సమస్యలను దూరం చేసుకున్నారు. వారి స్వానుభవాలు చెప్తూ ఉంటే
ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయో. కేవలం కుసుమహర నామజపంతో, నిరంతర నామజపంతో, నామాంతర్గతంగా ఉంటూ వారు ఇవన్నీ సాధించుకున్నారు. అందుకే ఠాకూర్ అంటున్నారు, ఇంతటి సత్ఫలితాలను ఇచ్చే అవకాశాన్ని జార విడుచుకోవద్దు అని చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, హరిని స్మరించగా స్మరించగా సామాన్యమైన కౌపీనం కూడా ఉండదు. అయినప్పటికీ ఆ దిగంబరోన్మత్తుని పాదాల చెంత గొప్ప గొప్ప మహారాజుల మగుటాలు దొర్లిపోతుంటాయి అని చెప్తున్నారు. ఇది చదవగానే సుఖమహర్షి భావనలో మెదిలారు. ఆ సుఖమహర్షి నిరంతరము ఆత్మానందంలో ఉంటూ, ఆత్మానుభూతితో ఉంటూ భగవంతుని స్మరిస్తూనే ఉంటారు. ఆయన దిగంబర యోగి, అవధూత. ఆయన ఎందరు మహారాజులు, రాజులు ఆయన ముందు మోకరిల్లారో. అయితే పరీక్షిత్ మహారాజును కూడా సద్గతిని కలిగించడానికి గోవు పాలు పితికినంత క్షణం కూడా ఎక్కడా ఉండని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజులోని ఆ భగవంతుని కోసం ఆయన పడే తపన, ఆర్తి, ఆవేదన చూసి ఆయనకి వారం రోజుల పాటు శ్రీమద్ భాగవతాన్ని ఆయనకి బోధించారు. ఆ భగవతం విన్న పరీక్షిత్ మహారాజు దేహభ్రాంతినంతా వదిలి కేవలం పరమాత్మయందే మనసును నిలిపి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్తంభింపజేసి ఆయన పరమాత్మలో లీనమైపోతారు. ఆ తరువాత తక్షకుడు వచ్చి ఆ శరీరాన్ని కాటువేస్తారు. అంటే ఎంత ఉన్నతమైన స్థితి పరీక్షిత్ మహారాజు పొందారు. కేవలం సుఖమహర్షి శ్రీమద్ మహాభాగవతాన్ని బోధించడం వల్లే కదా. అలాంటి సుఖమహర్షి ముందు ఎందరెందరో గొప్ప గొప్ప మహారాజులు కూడా మోకరిల్లేవాళ్ళు. మరి మన హరనాథ మహాప్రభు ముందు కూడా ఎందరెందరో రాజులు మోకరిల్లారు. ఆయన్ని భగవంతుని కంటే ఎక్కువగా భావించి, సేవించి, అర్చించి తరించారు. అలాంటి వాళ్లలో దేవాస్ మహారాజు ముఖ్యులు. ఆయన హరనాథ మహాప్రభువుని, కుసుమకుమారి దేవిని, ఇరువురిని కూడా ఎంతో భక్తితోటి సేవించారు. అలాగే మాంగీర్ రాజా శ్రీ రఘునాథ్ సింగ్ కూడా, ఆయన కూడా హరనాథ్ మహాప్రభువుని మాంగీర్ ఆహ్వానించి అక్కడ అద్భుతంగా హరనాథ్ మహాప్రభువుని సేవించారు. అలాగే బరోడా మహారాజు కూడా చాలా చాలా సార్లు హరనాథ్ మహాప్రభువుని రమ్మనమని వేడుకుని చివరికి హరనాథ్ మహాప్రభువుని బరోడా తీసుకువెళ్లారు. ఈ రాజులందరూ కూడా వారు ఎందరినీ శాసించగలిగే పరిస్థితిలో ఉన్న రాజులైనా కూడా హరనాథ్ మహాప్రభువు, కుసుమకుమారి దేవి ముందు చాలా వినయంగా, ఎంతో భక్తితో సేవించి తరించారు. అంటే ఠాకూర్ అంటున్నారు, కృష్ణ ప్రేమి అయినవాడు ఈ సర్వ జగత్తును ఆ మత్తులో ముంచివేయగలడు. దానిని సేవించినవాడు తానొక్కడే ఊరటను చెందడమే కాదు, ఇతరులను కూడా ఉత్సాహపరిచి వారిని కూడా ఉన్మత్తులుగా చేస్తాడు అని చెప్తున్నారు. గౌరాంగ మహాప్రభువు కృష్ణ సంకీర్తన చేస్తూ దేశమంతా పర్యటించారు. అయితే ఎక్కడా కూడా ఆయన సంకీర్తన విన్న వారందరూ ఉన్మత్తులైపోయేవారట. ఆయనను అనుసరించేవారు కొందరైతే కృష్ణ భక్తులుగా మారి కృష్ణోన్ముఖులైన వారు కొందరు. అలాగా దేశమంతా కూడా కృష్ణ భక్తి అలా పరిడవిల్లింది చైతన్య మహాప్రభు కాలంలో. కేవలం ఆ హరినామస్మరణతోటి, ఆ కృష్ణనామ సంకీర్తనతోటి చైతన్య మహాప్రభు అందరినీ కూడా ఉన్మత్తులుగా చేశారట. అయితే ఠాకూర్ అంటున్నారు, కృష్ణనామాన్ని నీవు ఒక్కనివే స్మరించడం కాదు, వారు వీరు అని కాక అందరితోనూ స్మరింపమని చెప్పు అంటున్నారు. అంటే హరనాథ్ మహాప్రభు చాలా లేఖల్లో చెప్పారు, మీరు నన్ను ప్రతి గృహానికి తీసుకువెళ్ళండి, నాకు కావలసిన వాళ్లను నేనే ఎన్నుకుంటాను అని. తర్వాత ఇంకొక లేఖలో కూడా హరనాథ్ మహాప్రభు అంటారు, బాబా, ఈ రత్నాన్ని కేవలం నీ మెడలోనే వేసుకోక ఎవరు దొరికితే వారి మెడలో వెయ్యి. అందరూ కలిసి
ఆ ప్రేమరాజ్యంలోనికి వెళ్ళండి. మీ పాపపు మూటను మోసేందుకు కూలీనై నేనున్నాను. మీరందరూ హరి అంటూ ఆ ప్రేమలో మత్తులై ఆ ప్రేమరాజ్యమైన బృందావనానికి వెళ్ళండి అని చెప్తారు. తర్వాత ఠాకూర్ అంటున్నారు, అమ్మ ఆదరణ ఉంటేనే బిడ్డకు తండ్రి ఆదరణ లభిస్తుంది అని అంటున్నారు. అందుకే ఎల్లకాలము నా ఎడ ప్రేమను చూపించమని ఆమె సన్నిధిని మారాము చేస్తున్నాను అంటున్నారు. మనమైనా అంతే. మన అమ్మ కుసుమమ్మనే ముందుగా అమ్మ అమ్మ అని పిలుచుకుంటాం. ఆ తర్వాత మన తండ్రి దగ్గరికి అమ్మే తీసుకువెళ్తారు. మనం ఎలా ఉన్నా కూడా, అంటే మనం పవిత్రంగా ఉన్నామా అపవిత్రంగా ఉన్నామా, పరిశుభ్రంగా ఉన్నామా అపరిశుభ్రంగా ఉన్నామా, లేక ఆలోచనల్లో ఏదైనా దుష్టత్వం ఉందా లేక సద్బుద్ధి ఉందా, ఇవన్నీ కూడా కాదు. అమ్మ మనల్ని చక్కగా ఎలా ఉన్నా, ఎంత అపరిశుభ్రంగా ఉన్నా కూడా మనల్ని ఎత్తుకుని చేరదీసి శుభ్రం చేసి తన ఒడిలోనికి తీసుకుని ఆ తర్వాత నెమ్మదిగా హరినాథ మహాప్రభువుకి మనల్ని అప్పచెప్తారు. అందుకనే నిరంతరం కుసుమహర నామం చేస్తూ ఆ కుసుమహరులను మన జీవన యాత్రలో తోడుగా చేసుకుని ఈ విశ్రాంతి తీసుకోవలసిన సత్రవ కదా అని కదా హరినాథ మహాప్రభు చెప్తున్నారు. మరి ఏ చీకుచింత లేకుండా, అనవసరమైన ఏ విధమైన ఆందోళనలు భయాలు లేకుండా కుసుమహర నామమే మనకి రక్షగా మనం నిశ్చింతగా ఈ జీవితాన్ని గడిపి ఇక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. జై కుసుమహర. జై కుసుమహర, జై కుసుమహర, జై కుసుమహర. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు 3వ భాగం 7వ లేఖకు నా వివరణ. ఈ లేఖను ప్రభుహరనాథులు రజనీబాబుకు రాస్తున్నారు. ఈయనకు చాలా లేఖలు ఈ భాగంలో రాశారు. బాబా అను ప్రేమతో సంబోధిస్తూ రజనీబాబుతో తన లక్ష్యాన్ని సాధనాపరంగా ఏ విధంగా ఆ ప్రభు హరనాథుణ్ణి చేరుకోవడానికి చేయవలసిన పనులను వివరిస్తున్నారు. పరోక్షంగా మనకు తెలియజేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ భూమిపై ఉన్న కొద్ది రోజుల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ శరీరాన్ని ఒక సత్రంలా పోలుస్తున్నారు. బాటసారి ప్రయాణం చేస్తున్న సమయంలో విశ్రాంతి కొరకు ఏ విధముగా సత్రంలో బస చేస్తూ కొంతకాలాన్ని గడిపి మర్నాడు మరలా ప్రయాణము చేయడానికి కావలసిన శక్తిని సంపాదించుకోవడానికి బుద్ధిమంతులు చెయ్యవలసిన పనిని ఎరుకపరుస్తున్నారు. మన శరీరం సత్రం లాంటిదే. ప్రతి జన్మలోనూ ఈ శరీరధారణ చేసి ఈ జగత్తులోనికి వస్తున్నాము. ఇక్కడ కాస్త సమయం విశ్రాంతి తీసుకొని మరలా మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడకు వెళ్ళక తప్పదు. అంటే ఈ శరీరాన్ని వదిలి ఈ లోకం నుండి నిష్క్రమిస్తాం. ఈ కాస్త సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోమని ప్రభువు హెచ్చరిస్తున్నారు. ఈ విశ్రాంతి టైంలో వ్యర్థ ప్రసంగాలతో, దుష్కార్యాలతో, తోటి ప్రయాణికులతో దెబ్బలాడుకుంటూను కాలము గడపకుండా ఈ లోకానికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించకుండా ఏ విధమైన ఆరాటాలు ఆందోళనలు చెందకుండా రేయింబగళ్ళు ఆ హరినామ ఆ హరి యొక్క పాదచరణముల మీదనే మన ధ్యాసను నిలిపి శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా తయారు కావడమే బుద్ధిమంతుల యొక్క లక్షణమని ప్రభువు ఈ లేఖ ద్వారా బోధిస్తున్నారు. అసలు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాం అన్న ప్రశ్నను మనం వేసుకుంటే ఆ భగవన్నామాన్ని చేసుకుంటూ మన కర్తవ్యాలను బాధ్యతలను ధర్మపదంగా నెరవేరుస్తూ నిత్యము ఆ కృష్ణ నామస్మరణంతో ఆ ప్రభుని పాదచరణములను వదలకుండా గట్టిగా పట్టుకొని ఆశ్రయము పొందితే మన జన్మ ధన్యతనందగలదు. మనము ఈ భూమి మీదకు వచ్చే ముందే ఆ ప్రభు యొక్క ఆజ్ఞతో మనం చేయవలసిన పనులు నిబంధనలు తెలుసుకొని జన్మ ఎత్తాము.
మరి అలాంటప్పుడు వ్యర్థమైన ఆలోచనలతో, ఆందోళనతో ఈ అమూల్యమైన సమయాన్ని వృధాగా గడుపుతూ మన లక్ష్యాన్ని మర్చిపోతున్నాం. మరి మనం జన్మ ఎత్తినందుకు మన కర్తవ్యం ఏమిటి? ఈ కొద్ది సమయంలో ఆ కుసుమ హరనామ స్మరణం చేస్తూ మన జన్మలను సార్థకం చేసుకుందాం. ఈ సాంసారిక బంధనాలలో, ధ్యాసలో పూర్తిగా చిక్కుకుని ఆ ప్రభునామ స్మరణంలో, ప్రభు భావనలో, ప్రభుని ధ్యాసలో కనీసం రోజులో ఎంతకాలం మనం గడుపుతున్నామని ఆలోచిస్తే మనం ఏది కోల్పోయామో మనకి అర్థమవుతుంది. అందుకే పెండ్యాల సీతారామయ్య గారు వ్రాసిన ప్రార్థన ఇక్కడ గుర్తుకొస్తుంది. ప్రభు, ఈ అల్ప జీవితమునందు ఎంత భాగమో లోక విషయాల్లో వ్యర్థముగా గడిచిపోయినది. మిగిలిన కాలమైనను శాంతి ప్రధానమైన నీ నామస్మరణంలో గడుచున్నట్లు నన్ను అనుగ్రహింపుము అని వేడుకున్నారు. ఈ ప్రార్థనలో అల్ప జీవితము అన్న పదము నిజమైనదే కదా. ఎందుకంటే మనము ఈ భూమిపై జీవించేది స్వల్పకాలమే. ఈ కొద్ది కాలంలో చాలా భాగము ఈ లౌకిక విషయ వాసనలతో మన కాలాన్ని వ్యర్థంగా గడిపివేశాం. శరీర పుష్టి, శక్తి బాగా ఉండే యవ్వనపు రోజుల్లో మనం ప్రభు ధ్యాసలో, నామంలో గడపగలిగితే వృద్ధ వయస్సులో ఈ సాంసారిక విషయాలపై విరక్తి చెంది ఆ ప్రభుని స్మరణలో హాయిగా మన మనస్సులను లీనం చేయగలము. చివరకు ఆనందంగా ఈ శరీరాన్ని వదిలి మానసిక పుష్టితో, ఉత్సాహంతో మరొక విశ్రాంతి స్థానానికి చేరుకోగలం. మరి మనం అలా ఎందుకు తయారు కాలేకపోతున్నాము? దీనికి గల కారణం ఏమిటి అంటే అని ఆలోచిస్తే, ఇది నా సంసారం, ఈ సంసారంలో నేనే అధికారిని, నేనే ఎంతకాలమైనా ఈ సంసారాన్ని నేనే బాధ్యతగా పెద్దగా ఉండాలి, నేనే ఇంటికి పెద్దను, నాకే అధికారం కావాలి, నాకంతా తెలుసు, అందుకే నేనే ఈ బాధ్యతలను నిర్వహించాలి అన్న భావనలతో, అహంభావంతో కనువిప్పు కలగక ఈ సాంసారిక విషయాలపై వ్యామోహంతో గట్టిగా చివరి దశలో కూడా వదలలేకపోతున్నాం. దానికి నివారణంగా యవ్వనంలోనే ప్రభు నామస్మరణం చేసుకుంటే చివరి దశలో మన బాధ్యతలను మిగిలిన వారికి వదిలి ఆ ప్రభు ధ్యాసలో మన జీవితాలను గడపడానికి మనకు మనస్సులను తరిఫీరిస్తే మనం కృతార్థులను కాగలము. ఈ విషయమే మన ప్రభుహరణాదులు శ్రీయుక్త నందబాబాకు రాసిన లేఖలో, బాబా, ఒక్కొక్క రోజు వంతున నేటికి నీకు 60 సంవత్సరాలు వచ్చాయి, అంటే అంతకాలం గడిచిపోయింది. ఇకనైనా ఈ సంసారాన్ని మరచి ఆ ప్రభుని సంసారంలో మిగిలిన జీవితాన్ని గడిపితేనే ఆనందంగా ఉండగలరు. బాబా, జీవితమంతా అందరి భారాలను మోస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఇంకా అలసిపోలేదు, ఇంకా శక్తి మిగిలినది. ఈసారి తమ భారాన్ని ఆ ప్రభు మీద పాదాలపై పెట్టి నిశ్చింతగా నామస్మరణం చేస్తూ ఉంటే కలిగే మజా ఏమిటో మీకే అనుభవపూర్వకంగా తెలుసుకొనగలుగుతారు అన్నారు. ఇది ఆయన ఒక్కరికే వ్రాసిన లేఖ కాదు, ఈ బోధన మనలందరినీ ఉద్దేశించి వ్రాసినదే. ఇక ఈ శరీరము అసక్తమైపోయింది అని వింటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రోజు యవ్వనంలో ఒక్కొక్క సంవత్సరం, బాల్యంలో ఒక్కొక్క యుగమని తలస్తే శరీరమే సాధనకు మూలము. ఆ విషయము గ్రహించి ఈ శరీరము మీద శ్రద్ధ తీసుకోవడం మంచిది అని మన ప్రభు యొక్క ఉద్దేశం. ఈ వృద్ధాప్యంలో శరీరము విలువ, సమయపు విలువ ఎటువంటిదో గ్రహించండి అంటున్నారు. ఈ వృద్ధ దశలో శరీరం పుష్టిగా ఉండేది కేవలం మానసిక పుష్టితోటే. మనసు నిర్లిప్తంగా తయారయ్యి ప్రభు ధ్యాస, నామస్మరణ, ప్రభు భావంతో తేజోవంతమైతే ఆ శక్తితో శరీరం కూడా తేజోవంతమవుతుంది. ఆ మానసిక పుష్టి కోసం ఈ వృద్ధ వయసులో
సమయాన్ని ఎంతో విలువైనదిగా భావించాలో అర్థమైతే మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రభు నామ రటనలో గడపగలం. క్షణకాలమైనా మనం ఆ నామం మరిచామంటే ఆ మాయో ఉచ్చులో పడి మన మనసులు కృంగిపోతాయి. చిన్నతనం అజ్ఞానంతోనూ, యవ్వన సంవత్సరాలన్నీ ఈ మాయలోనూ గడిచిపోయాయి. ఈ వృద్ధాప్యంలో అనగా మరణానికి దగ్గరయ్యే సమయంలో అప్పటి 1 సంవత్సర కాలం ఇప్పుడు 1 రోజుతో లెక్క కాబట్టి ఒక్కో రోజు ఈ లోకంలోని గందరగోళాలతో గడిపేస్తే అయ్యో ఎంత సమయం వృధాగా గడిచిపోయిందో, ఇక మిగిలిన సమయము ఎంత అని విలవిల్లాడాలి. ఈ చివరి గడియలు బాగా సద్వినియోగం కావాలని శరణ వేడుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరము అమూల్యమైన రత్నం వంటిది, విలువైనది. ఈ భక్తి సాధనలో ప్రధానమైన పనిముట్టు మన శరీరమే కదా. ఇక లేఖలోనికి వస్తే ఆ హరినామాన్ని విడవక అల్పకాలంలో అతి సామాన్యమైన లౌకిక విషయాల గురించి చింతిస్తూ కాలాన్ని గడిపివేయడము ఎవరికీ ఉచితము కాదు అంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఏకాంతంగా కానీ హరినామ ప్రేమోన్మత్తులైన భక్తులతో కానీ కలిసి నిర్జన ప్రదేశంలో ఆ ప్రభు స్మరణంలో, ఆయన గురించిన ప్రసంగాల్లోనూ, ఆయన లీలలను వర్ణించడంలోనూ, గుణగాన సంకీర్తనలతోనూ, లేఖావళి గోష్ఠిలోనూ నిమగ్నమైతే మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. నామం చెయ్యగా మానసిక పుష్టి కలిగి అన్ని రకాలైన భయాలు, ఆందోళనలను తొలగి సర్వదా పూర్ణ ఆనందంతో జీవితం గడిచిపోతుంది. మరి ఇటువంటి ఫలితాన్నిచ్చే అవకాశాన్ని వదులుకొని వ్యర్థమైన ఆలోచనలతో కాలయాపన చేస్తే నిష్ప్రయోజనమే కదా. ఆ హరినామములో మత్తుడైన వానికి ఈ ఇహలోక సంపదలు, మానాభిమానాల గురించి చింతన లేకుండా పిచ్చివాని వలె సంచరిస్తాడు. పిచ్చివానికి తన చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో తెలియదు, తన ధోరణిలో తనే ఉంటాడు. ఆ విధమైన అలౌకిక ఆనందంతో ఆ నామస్మరణంలో ఆ వైష్ణవుని భక్తిని వలె గెంతులు వేస్తూ కీర్తనలు చేస్తూ మైమర్చిపోతూ ఉంటే ఆ నామగానంలో మత్తుడివైపోతావు. నీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. ఆ కృష్ణనామంలోని మత్తు ఏ మాదక ద్రవ్యంలోనూ లేదు. ఆ మాదక ద్రవ్యం మత్తులో ఉన్న వాణిని మాత్రమే మత్తు కలుగుతుంది. కానీ కృష్ణ ప్రేమికుడికి మాత్రము ఈ సర్వ జగత్తును మత్తులో ముంచివేయగలడు. నీవు ఒక్కడవే ఆ నామాన్ని స్మరించడం కాదు, అందరితోనూ స్మరింపమని చెప్పు బాబా అంటున్నారు. నీ ఒక్కడవే ఆనందం పొందడం కన్నా నలుగురితో పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది అంటున్నారు. బంగారాన్ని మోస్తున్న గాడిద స్థితి వలె ఉన్నది అని పోల్చుతున్నారు. ఆ ప్రభు నామదానాన్ని కూడబెట్టేవారు మీరే కాబట్టి మీరే నా ఆశ, నా భరోసా అంటున్నారు. ఆ నామధనాన్ని ఎంత ఎక్కువగా కూడబెట్టితే అంత ప్రయోజనం కలుగుతుంది. ఆ సంపదతో ఆ కృష్ణుణ్ణి పొందడమే కాకుండా ఆ నిత్యానందుడే స్వయంగా మనల్ని దగ్గరుండి ఆ గోలోకధామానికి చేర్చుతాడు అని ప్రభువు దీవిస్తున్నారు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ప్రభువుని నిరాశపరచడం మంచిదేనా? ఆలోచించండి. ఆయన సజీవ ప్రతీకలమైన మనం నిత్యం నామస్మరణంలో, లేఖావళి గోష్ఠిలో ప్రభునామ సంకీర్తనలతో ఆనందంగా, ఉత్సాహంగా నృత్యములు చేస్తూ ఈ ప్రపంచమంతటిని ఆ నామ మృదు ధ్వనులతో హోరెత్తించగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టే కదా. దుష్టుడైన తనను మర్చిపోవద్దని అమ్మతో చెప్పు. అమ్మ ఆదరణ ఉంటేనే బిడ్డకు ఉన్నతి లభిస్తుంది అని లేఖలో చెప్తున్నారు. అందుకే ఎల్లప్పుడూ ఆమె యొక్క ప్రేమనే కోరుకుంటున్నాను. ఇదివరకు కంటే ఆమె ఆనందంగా ఉండడం గమనించి నేను బాగా సంతోషిస్తున్నాను. ఆ కృష్ణుడు ప్రేమను ఆమెకు చిరకాలం పూర్ణానందంలోనే నిలుపుగాక. ఆ కృష్ణుడి యొక్క కృప ఆమెపై ఎల్లవేళలా ఉండేటట్టు దీవెనలు ఇస్తున్నారు. ఈ అన్నను మరువవద్దని నా సోదరీ సోదరులతో చెప్పండి, నా ప్రేమను అందించండి, మీ ప్రేమకర్మహర అని లేఖను ముగించారు.
ఈ లేఖ ద్వారా మన హరప్రభు ఎంత మహత్తరమైన బోధన చేశారో చూడండి. మనకు ఉపకారం చేయడానికి ఆ గౌరాంగ ప్రభు తల్లిని ఏడిపించి, ప్రాణానికి ప్రాణమైన విష్ణుప్రియుని ఏడిపించి, ప్రాణం కంటే ఎక్కువైన భక్త బృందాన్ని ఏడిపించి సన్యసించలేదా? మరి ప్రియాతి ప్రియమైన ఆ ప్రాణం కంటే ఎక్కువైన ఆ కృష్ణుడు గోవర్ధన ధారణ చేసినప్పుడు ఆ వ్రజబాలకులు తమ వంతు సహాయంగా తమ కర్రలను పర్వతం కింద బోటు పెట్టినట్లుగా మనం కూడా కొద్ది కొద్దిగా సన్యసించి ఆ ప్రభువును ఆనందింపజేయడం మంచిది కదా. సన్యసించడం అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని కమండలం తీసుకొని ఇల్లు వాకిలి వదిలివేయాలని కాదు. మనలో గల ఈ సంసారిక వ్యామోహాలను ప్రభుని కృపతో వదిలించుకొనడం, ప్రభు భావనలతో, ప్రభు నామస్మరణలతో ఆనందిస్తూ జీవించడం, మన ప్రభువును ఆనందింపజేయడం, మనకు అవకాశం ఉన్నంతలో మనమై పెంచుకున్న ఈ మాయాజాలం నుండి బయటపడి ప్రభుమయులమై జీవించాలి. ఆ గౌరాంగ ప్రభు సర్వశక్తిమంతుడు కాబట్టి సమస్తము త్యజించగలిగాడు. మనము ఆయనను ఆదర్శంగా తీసుకొని మనలను చుట్టుకున్న ఈ మాయను ఆ ప్రభు కృపతోటే తప్పించుకొని ఆ ప్రభుని బిడ్డలుగా తయారు కావాలి. ఈ విధంగా మనకు నచ్చజెప్పేవారు, మన హితవు కోరేవారు ఆ ప్రభువు కాక ఇంకెవరున్నారు? మనకు మార్గదర్శకుడై మన హృదయాలకు అత్తుకునే విధంగా ఈ వృద్ధ వయసులో మన కర్తవ్యాన్ని బోధిస్తున్నారు. శరీరంలోని అవయవాలన్నీ పూర్తిగా శిథిలమైన తర్వాత ఇక మనం ఏ విధంగా సాధన చేయగలము? శరీరం అనబడే ఈ విలువైన పనిముట్టే ఇంకా పనిచేస్తున్నప్పుడు అన్ని వైపులా వ్యాపించిన ఈ మాయా దృష్టిని శూన్యం చేసుకొని బాగా సాధన చేసి పుష్టిగా తయారయ్యి సిద్ధమవ్వాలి. తర్వాత ఈ శరీరం పోయినా మనకు ఇంతకంటే మంచి సాధనకు ఉపయోగపడే దేహాన్ని పొందవచ్చును. దీనినే ప్రభు సమయం ఉండగానే మరో విశ్రాంతి స్థలానికి చేరుకోగలగాలని సూచిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెతను ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. ప్రభువు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం అన్నాడంటే కేవలం ప్రభు భావన, ప్రభు నామస్మరణలతో మన మనస్సులకు విశ్రాంతి లభించగలదని తలంచాలి. అలా మానసిక పుష్టి పొందితే మరలా గాఢంగా భక్తిభావంలో లీనమైన మహాభక్తులకు కలిగే దేహం వంటి దేహాన్ని పొందవచ్చును. ఇలా ఇంకనూ ఎన్ని మజిలీలు చెయ్యాలో, అంటే ఎన్ని జన్మలెత్తాలో మన ప్రభువు కృపతో ఆయన చెప్పినట్లు ఆచరిస్తే ఆయన సన్నిధికి చేరుకోగలం. అమూల్యరత్నమైన ఆ కృష్ణ ప్రేమను పొందాలంటే లాలస కలగాలి, వ్యాకులత చెందాలి. ఆయన పొందడానికి ఆరాటం, ఆత్రం, తపన పెంచుకోవాలి. ఆ రాధిక యొక్క చెలికాండ్రులైన లలితా విశాఖలే ఈ లాలస, ఆతృత. వీరే మనలను ఆ బృందావన ధామానికి తీసుకెళ్ళగలరు అని మన ప్రభు లేఖల ద్వారా చెప్పారు. మహాభక్తులందరూ కూడా ఈ జటిల కుటిల వలన ఎదురయ్యే కష్ట నష్టాలు ఎదుర్కొని ఆ ప్రియాతి ప్రియమైన కృష్ణ ప్రేమకు దుఃఖించిన వారే, వ్యాకులతను అనుభవించిన వారే. మరి వారందరూ ఆ లాలస, ఆతృత, వ్యాకులత్వము కలిగితే వారందరిలాగే ఈ సంసారంలో ఉండే మనము ఆ భగవంతుడిని పొంది అనంతమైన ఆనందం, శాంతి వంటి అమూల్యమైన భాగ్యాలను అనుభవించవచ్చును. ఆ శ్రీప్రభు ఏమన్నారు, మన హరప్రభు ఏమన్నారంటే, గోచి కూడా సరి అయిన లేని సాధు మహాత్ముల పాదాల చెంత ఎన్నెన్ని కిరీటాలు దొర్లాయో అని. అంటే ఆ సాధు మహాత్ములు ఏమి విధమైన సంపద లేకపోయినా చక్రవర్తులంటి రాజులు, మహారాజులు వారి యొక్క పాదాల చెంత ఆశ్రయం పొందారని అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ భగవానుని కృపతో అలౌకిక భాగ్యాలతో, ఐశ్వర్యాలతో ధన్యమవుదాం. ప్రభువే మన భాగ్యం, మన ప్రభువే మన భాగ్యరాశి, ప్రేమరాశి. జై కుస్మహర, జై కుస్మహర, జై కుస్మహర.
శ్రీ కుసుమ హరనాథ పాద చరణములకు నమస్కరిస్తూ సరళారాణి, గుంటూరు.